अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयति कृपातमहं वन्दे श्रीगुरुदेवं। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। హరే కృష్ణ. భక్తులందరికీ గౌరీ పూర్ణిమ ముందస్తు శుభాకాంక్షలు. గౌరీ పూర్ణిమ సందర్భంగా మనం ప్రారంభించిన ఈ యొక్క చైతన్య లీల సిరీస్ అందులో మధ్య భాగం మనం చూస్తున్నాము. ఈరోజు మనము 7వ అధ్యాయం చూస్తామన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క దక్షిణ భారత పర్యటన. సో ఐ హోప్ ఇక్కడ నుంచి డివోటీస్ మహాప్రభు సౌత్ ఇండియాలో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఆ ప్లేసెస్, పాస్ట్ టైమ్స్, స్టోరీస్ ఇంకొంచెం ఈజీగా కనెక్ట్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. సో కవిరాజ్ గోస్వామి ఈ అధ్యాయం ప్రారంభంలోనే మంచి శ్లోకం చెప్తారనమాట. ధన్యం తం నౌమి చైతన్యం వాసుదేవం దయార్ద్రహి నష్టకుష్టం రూపపుష్టం భక్తితుష్టం చకారయ. ధన్యం తం నౌమి చైతన్యం. సో నేను ప్రణామములు అర్పిస్తున్నాను. ఎవరికి? నవమి అంటే గ్లోరియస్, చాలా గొప్ప వ్యక్తి చైతన్య మహాప్రభుల వారికి. వాసుదేవం దయార్ద్రహి, ఎవరైతే వాసుదేవుని పట్ల దయార్ద్ర హృదయంతో వాసుదేవుని యొక్క రోగాన్ని నయం చేశారో వారి పట్ల. నష్టకుష్టం రూపపుష్టం. సో నష్టకుష్టం అంటే కుష్ఠ రోగాన్ని నయం చేశారు. రూపపుష్టం మరియు ఎంతో సౌందర్యంగా తయారు చేశారు. భక్తి తుష్టం మరియు ఎవరి హృదయంలో అయితే సంపూర్ణంగా భక్తిని ప్రవేశపెట్టారో అటువంటి చైతన్య మహాప్రభు నేను ప్రణామములు అర్పిస్తున్నానని చెప్పి. సో కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతంలో ప్రతి అధ్యాయం ప్రారంభంలో ద ఫస్ట్ శ్లోక ఇన్ జనరల్గా ఆ అధ్యాయంలో ద హైలైట్ పాస్ట్ టైం. సో ప్రతి అధ్యాయంలో కొన్ని హైలైట్ పాస్ట్ టైమ్స్ ఉంటాయి. సో హైలైట్ పాస్ట్ టైంని ద మోస్ట్ ఇంపార్టెంట్ పాస్ట్ టైంకి సంబంధించిన ఒక శ్లోకాన్ని కవిరాజ్ గోస్వామి చెప్తారు. కాబట్టి అలా చేసిన చైతన్య మహాప్రభుల వారికి ఇదే నా ప్రణామములు అని చెప్పి అలాగా శ్లోకం ప్రారంభిస్తారనమాట. సో తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు నిన్నటి క్లాస్లో మనము వీ హ్యావ్ సీన్ ఏ విధంగా సార్వభౌమ భట్టాచార్యుల వారిని మహాప్రభుల వారు ఏ విధంగా ఉద్ధరించారు. తర్వాత అది మన సెక్షన్ మనం చూసాము. సో తర్వాత మనము ఆ సిరీస్ చూసినట్టయితే చైతన్య మహాప్రభుల వారు మాఘమాసం అంటే టిపికల్గా జనవరి, ఎందుకంటే మాఘమాసము సంక్రాంతి రోజు నాడు మహాప్రభు సన్యాసం తీసుకుంటారనమాట, రైట్. సో జనవరి 14 ఇన్ జనవరి సంక్రాంతి ఆ టైంలో వస్తుంది కదా. సో అలా తీసుకున్న తర్వాత మహాప్రభు 3 రోజులు ప్రయాణించి శాంతిపూర్ వెళ్తారు. అంటే జనవరి 17, 18 అలాగే శాంతిపూర్ వెళ్తారు అనుకుందాం మాట వరుసకి. ఆ తర్వాత అక్కడ శాంతిపూర్లో మహాప్రభు సుమారు 10-12 రోజులు ఉంటారనమాట. అంటే జనవరి ఎండ్ వరకు మహాప్రభు శాంతిపూర్లో ఉంటారు, రైట్. సో ఆ తర్వాత మహాప్రభు అక్కడి నుంచి బయలుదేరి జగన్నాథ్పురి వస్తారనమాట. సో ఇన్ జనరల్గా బెంగాల్ నుంచి జగన్నాథ్పురి రావాలంటే 1 ఫుల్ మంత్. సో మాఘమాసం అయిపోతుంది. ఫాల్గుణ మాసము మొత్తము అంటే మాఘమాసం కూడా దాటేస్తుంది, ఫాల్గుణ మాసం దాటేసి అలాగ మొత్తం. సో చైత్రమాసంలో జగన్నాథ్పురికి మహాప్రభు వస్తారనమాట. సో మహాప్రభు చైత్రమాసంలో జగన్నాథ్పురికి వస్తారు. వచ్చిన తర్వాత మహాప్రభు ఒక 2 days
అక్కడ డోలా యాత్ర చూస్తారు. తర్వాత సార్వభౌమ భట్టాచార్యతో 7 రోజుల పాటు ఆయన వేదాంతం వింటారు. తర్వాత సార్వభౌమ భట్టాచార్యులు వారిని ఉద్ధరిస్తారు. రైట్, ఇదంతా ఏ మాసంలో అవుతుంది? చైత్ర మాసంలో అవుతుంది అనమాట. రైట్, తర్వాత వైశాఖ మాసం అంటే ఏప్రిల్ మాసం ఇంచుమించుగా. సో వైశాఖ మాసము, చైత్రం అంటే ఉగాది. సో వైశాఖం అంటే నెక్స్ట్ మంత్ అనమాట, ఏప్రిల్ ఇంచుమించుగా. సో ఏప్రిల్ మాసంలో మహాప్రభు దక్షిణ భారత్ వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. సో శ్రీ చైతన్య మహాప్రభు తన యొక్క భక్తులందరినీ పిలుస్తారు. అంటే ద మోస్ట్ నలుగురు, నిత్యానంద ప్రభు, జగదానంద, దామోదర మరియు ముకుంద పిలిపించి చెప్తారనమాట. మహాప్రభు అంటారన్నమాట వాళ్ళని, మై డియర్ డివోటీస్, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను మీకు తెలుసు. మీరందరూ ఏంటి, నా ప్రాణం కన్నా కూడా మీరందరూ ఎంతో నాకు నా ప్రాణం కన్నా మీరు నాకు ప్రీతి పాత్రలు. అండ్ నేను నా ప్రాణాన్ని విడిచిపెట్టగలను, కానీ మిమ్మల్ని విడిచిపెట్టడం కష్టము. అయినా సరే మరీ ముఖ్యంగా మీరు నన్ను జాగ్రత్తగా జగన్నాథపుడు కూడా తీసుకొచ్చి నాకు జగన్నాథ స్వామి వారి యొక్క ఆశ్రయాన్ని కల్పించారు మీరందరూ. కాబట్టి మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను. ఇప్పుడు నేను మీ అందరి యొక్క అనుమతి కోరుతున్నాను. నేను దక్షిణ భారతము పర్యటనకు వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు? నా యొక్క ఆ సోదరుడు, తన యొక్క పెద్ద అన్న ఎవరు, విశ్వరూప. సో విశ్వరూప సన్యాసం తీసుకుని దక్షిణ భారతంలో ఉన్నారని విన్నాను. కాబట్టి ఆయన కేప్ కొమరిన్ అంటే కన్యాకుమారి, సో నేను కన్యాకుమారి యొక్క సేతుబంధం ఉంటుంది కదా, అక్కడ వరకు వెళ్ళి నా యొక్క బ్రదర్ని కలిసేసి నేను తిరిగి వస్తాను అని మహాప్రభు చెప్తారనమాట. సో వాస్తవంగా శ్రీ చైతన్య మహాప్రభు స్వయాన దేవాది దేవుడు. ఆయనకి తెలుసు తన యొక్క అన్నయ్య విశ్వరూప అప్పటికే సన్యాసం తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన తన లీలలు ముగించుకొని తిరిగి భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు. ఈజ్ నో మోర్ అలైవ్. రైట్, ఆయన ఇంకా బతికి ఉండలేదు అనే విషయము మహాప్రభుకి పూర్తి అవగాహన ఉంటుంది. కానీ మహాప్రభు తన యొక్క తమ్ముడు, తన యొక్క అన్నయ్య ఎక్స్క్యూజ్ సాకుగా చూపిస్తారన్నమాట. ఆ నెపంతో ఆయన దక్షిణ భారతం వెళ్ళాలనుకుంటారు. దేనికోసము అంటే దక్షిణ భారతవాసులు అందరినీ ఉద్ధరించడం కోసం. రైట్, సో కొన్నిసార్లు ఒక గొప్ప కార్యం కోసం నేను ఐ థింక్ 2-3 డేస్ ముందు చెప్పినట్టున్నాను కదా, గ్రేట్ సోల్స్ చీట్ ఫర్ ఏ గ్రేట్ కాజ్ అని చెప్పి. గొప్ప మహాత్ములు ఒక గొప్ప కార్యం కోసము కొన్నిసార్లు వాళ్ళు మోసం చేయాల్సి వస్తుంది అని చెప్పి. రైట్, మహాత్ములు అనేవాళ్ళు మోసం చేయరు, మోసం చేసేవాళ్ళు మహాత్ములు కాదు. కానీ కొన్నిసార్లు కొన్ని గొప్ప అవసరాల కోసం మహాత్ములు కూడా చేయాల్సి వస్తుందని చెప్పి. ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు ఒక రకంగా అబద్ధం ఆడారు. అక్కడైనా తన అన్నయ్య చనిపోయిన విషయం తనకు తెలుసు, కానీ ఆ ఎక్స్క్యూజ్ చెప్పారనమాట. రైట్, బికాజే అంతకన్నా ఎందుకంటే దానికంటే పెద్ద కారణం ఉంది. అండ్ మామూలుగా వేరే కారణాలు చెప్తే మహాప్రభు వారి యొక్క వాళ్ళు విడిచిపెట్టరు వాళ్ళు. కానీ బ్రదర్ అంటే ఇన్ జనరల్గా అది పర్సనల్ అయిపోయింది. ఇన్ జనరల్గా ఫ్యామిలీ విషయానికి వచ్చినప్పుడు ఇన్ జనరల్గా వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వరు. సో మహాప్రభు ఏం చెప్తారు, నా బ్రదర్ అనేసరికి మిగతా వాళ్ళు ఏం మాట్లాడతావు, సరే మహాప్రభు తన ఫ్యామిలీ అఫైర్, లెట్ అస్ నాట్ టచ్ ఇట్. సో అదొక కారణము. తర్వాత భక్తులందరూ కానీ సరే అంటే కాబట్టి సౌత్ ఇండియా వెళ్ళకుండా వాళ్ళు ఆపలేరు అనమాట, ఇంకా ఆపరు. సో కానీ ఫస్ట్ అది విని భక్తులందరూ మొత్తం వాళ్ళు నిర్ఘాంతపోతారనమాట. వాళ్ళు ఊహించుకోలేరు మహాప్రభు దక్షిణ భారతం వెళ్ళొచ్చారంటే ఎన్ని నెలలు పట్టవచ్చు, ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు. సో దే కంప్లీట్లీ షెల్ షాక్డ్ అనమాట. సంపూర్ణ నిశ్శబ్దం అక్కడ ఆవహించి ఉంటుంది. తర్వాత నిత్యానంద ప్రభు ధైర్యం చేసుకొని చెప్తారు, ఏమంటారంటే, మై డియర్ లార్డ్, మీరు ఈశ్వర స్వతంత్ర మీరు అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చేస్తారు. నిత్యానంద ప్రభు తెలుసు మహాప్రభు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఆయన వెనక్కి తగ్గరు అని చెప్పి. కాబట్టి మీరు వెళ్ళాలనుకున్నారు కాబట్టి మీరు వెళ్ళి తీరుతారు, నాకు ఆ విషయం తెలుసు. కాకపోతే నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి. సరే అందరినీ కాకపోతే కనీసం మాలో ఎవరో మీకు నచ్చిన వాళ్ళని తీసుకెళ్ళండి, ఎవరో ఒక ఇద్దరిని తీసుకెళ్ళండి, అండ్ వీలైతే నన్ను తీసుకెళ్ళండి. ఎందుకు అంటే నేను ఇంతకుముందే దక్షిణ భారతం మొత్తాన్ని కూడా పరిభ్రమించి వచ్చాను. నిత్యానంద ప్రభు మహాప్రభుని కలవకముందు భారతదేశం మొత్తం పర్యటిస్తారు, యాత్ర చేస్తుంటారనమాట. కాబట్టి నాకు దక్షిణ భారతం మొత్తం తెలుసు. సో ఆల్రెడీ ట్రావెల్డ్. కాబట్టి మీరు అనుమతిస్తే నేను మీతో పాటు వస్తానని చెప్పి చెప్తారనమాట. అప్పుడు మహాప్రభు అంటారు, ఇక్కడ చాలా అంటే జాగ్రత్త వినండి, ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ సెక్షన్. అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను ఈ పాస్ట్ టైము.
కానీ చాలా అప్పుడే నాకు మనసుకి చాలా తాకింది పాసం, చాలా మనస్సుని హత్తుకునే సెక్షన్ ఇప్పుడు చూస్తాము. శ్రీ చైతన్య మహాప్రభు తన భక్తులు ఎంతగా ప్రేమిస్తారు, తన భక్తులతో ఆయన యొక్క సంబంధం ఎలా ఉంటుంది, వాళ్ళకి మహాప్రభు సంబంధం ఎలా ఉంటుంది, వీ కెన్ సీ ఇన్ ది సెక్షన్. అదర్ సైడ్ శ్రీ చైతన్య చరితామృతం ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ మాక్టైల్ అనమాట. ఒక సైడ్ సిద్ధాంతపరంగా నిన్నటి క్లాస్లో నేను మీకు యాక్చువల్గా సిద్ధాంతంలో డెప్త్ చెప్పలేదు, మహాప్రభు ఏ విధంగా సార్వభౌమ భట్టాచార్యని కన్విన్స్ చేస్తారని చెప్పి. ఎందుకంటే అది అది చాలా కష్టం అర్థం చేసుకోవడం, అది వెరీ టెక్నికల్. కాబట్టి నేను దాని జోలికి పోలేదు. ప్లస్ అది 1 గంటలో చర్చించే అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. సో టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే వెరీ డీప్ ఫిలాసఫీ అండ్ అట్ సేమ్ టైం ఎమోషనల్ కూడా అంతే రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. అద్భుత చెప్పాలంటే. సో మహాప్రభు ఏమంటారు, చూడు నిత్యానంద, మరి అందరు కూడా మీరందరూ, నేను మీ అందరి చేత తోలుబొమ్మ లాంటి వాడిని అనమాట. మీరు ఏ విధంగా నన్ను ఆడిస్తే నేను ఆ విధంగా ఆడతాను. మీరు ఇలాగా తోలుబొమ్మ ఆడిస్తారు కదా, అలా ఆడించండి, మీరు ఎలా చెప్తే అలా నేను చేస్తాను, ఎందుకంటే నేను మీ యొక్క సేవకుడిని. ముందే మహాప్రభు చెప్పిస్తారు, సో వాట్ ఎవర్ యూ సే ఐ విల్ డూ ఇట్. కానీ ఇప్పుడు మహాప్రభు అంటారనమాట, కానీ ఇప్పుడు నీ విషయంకి వస్తే నిత్యానంద, నువ్వు ఏ రోజు నా మాట విన్నావు? నేను నిన్ను బృందావనం తీసుకువెళ్ళవయ్యా నన్ను ఎక్కువ అడిగితే నువ్వు నన్ను మోసం చేసి నన్ను శాంతిపూర్ తీసుకెళ్ళావు, తద్వారా జగన్నాథపూర్ వచ్చేలా చేశావు. తర్వాత జగన్నాథపూర్ వచ్చేసి సర్లే అనుకుంటే ఎక్కడ కూడా నేను స్నానంకి వెళ్ళి నా యొక్క దండ నీ చేతిలో పెడితే నువ్వు దాన్ని 3 ముక్కలు చేసి దాన్ని పారేసావు. ఈ దండ ఏదైనా అడిగితే మళ్ళీ పారేయడమే కాకుండా ఆ నెప్పాన్ని నామే తోసేసావు. ఏమని? నేనంట తన్మయత్వంలో నృత్యం చేశానంట, దండ మీద పడిపోయానంట, ఆ దండ ముక్కలైపోయిందన్న చెప్పి. నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా అంటారు మహాప్రభు. సో యూ థింక్ ఐ డోంట్ నో ఇట్, నాకు తెలియదు అనుకుంటున్నావా అంటారనమాట. సో కాబట్టి ఎస్, నీకు నా మీద చాలా చాలా ప్రేమాభిమానం ఉండొచ్చు, కానీ నీ ప్రేమ నాకు చాలా నా దక్షిణ భారత పర్యటనలో నాకు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఎస్ జగదానంద పండిత్, ఇంకా నీ విషయానికి వస్తే నువ్వు ఎప్పుడు కూడా నేను ఇంద్రియ భోగంలో మునిగి తేయాలని కోరుకుంటూ ఉంటావు. అరే నువ్వు అసలు నా శ్రేయోభిలాషివా, నేను ఒక సన్యాసి అనేవాడు ఎలా ఉండాలి, సరళంగా ఉండాలి. కానీ నువ్వు ఎప్పుడు కూడా అంటే జగదానంద పండిత్ ఎలా ఉంటుందంటే ఆయన తన భార్య చేత పెద్ద పెద్ద వంటలు చేపిస్తారు, ఇన్ని పిండి వంటలు, నేతి మిఠాయిలు అన్నీ చేపించి కొండలు నిండగా మహాప్రభు తిను అంటారు. మహాప్రభు ఏంది అంటే తిను అంటారనమాట. ఇవన్నీ నేను ఎలా తినగలంటే తినాలంతే అంటారనమాట. మహాప్రభుని తినలేనంటే అని చెప్పి టప్పేదని కొడేస్తారు, అవన్నీ పగిలిపోతాయి, అవన్నీ కొండల్లో నిండా నెయ్యి తీసుకొస్తారనమాట. ఆ తాగు అంటారు. ఇది ఎలా తాగుతాను స్వామి అంటే తాగాలి అంతే, తాగకపోతే వాడిని కొట్టేస్తారు, కొట్టేసి కోపంలో వెళ్ళి మంచం ఎక్కేస్తారు. ఇంక మహాప్రభు వైపు చూడరు, మహాప్రభుతో మాట్లాడరు, మహాప్రభు భయపడిపోతారనమాట. సో అంటే ఒక్కొక్క డివోటీ మహాప్రభుతో ఒక్కొక్క సంబంధంలో ఉంటారు. సో జగదానంద పండిత్ ఆధ్యాత్మిక గోలోకంలో ఆయన ఎవరు? స్వయాన సత్యభామ కృష్ణుని రుక్మిణి కృష్ణుని ఒక విధంగా ప్రేమిస్తుంది, సత్యభామ కృష్ణుని ఇంకొక విధంగా ప్రేమిస్తుంది. మనం భోజనం చేస్తున్నామంటే హాటు ఉండాలి, స్వీటు ఉండాలి, అన్ని రకాల ఐటమ్స్ ఉండాలి, అప్పుడే అది రుచి. ఓన్లీ అన్ని స్వీట్లు ఉన్నా సరే కొన్నిసార్లు మొత్తేస్తుంది, అన్ని హాట్లు ఉన్నా సరే అది అంత అనమాట. కాబట్టి మహాప్రభు భక్తుల్లో కూడా అంటే కృష్ణుడి భక్తులు వాళ్ళే తిరిగి వచ్చారు. కాబట్టి జగదానంద పండిత్ యొక్క భావము ఆయన ఆధ్యాత్మిక ప్రపంచం సత్యభామ భావం అనమాట. సత్యభామ మాట్లాడితే అలకపాలను పెక్కేస్తుంది, తను చెప్పినట్టే కృష్ణుడు వినాలి. కృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది చాలాసార్లు. సో అదేవిధంగా శ్రీ చైతన్య మహాప్రభుతో కూడా జగదానంద పండిత్ ఎలా ఉంటాడు, అలా ఉంటారనమాట. ఆయన చెప్పారా అయిపోవాలంతే, లేదంటే ఒప్పుకోరు. ఆయన ఏమి ఇస్తే తీసుకోవాలి. ఈ ఆయిల్ ఒంటి నుండి రాసుకుంటాడు. మహాప్రభు చెప్తారు నేను సన్యాసి నేనే రాసుకోవాలని చెప్పి, జగదానంద పండిత్ రాసుకోవాలంతే అంటారనమాట. నీకోసం ఎంతో కష్టపడి చేసుకొచ్చాను చేయాలని చెప్పి. సో సో మహాప్రభు అంటారు జగదానంద ఎప్పుడు కూడా నేను ఇంద్రియ భోగంలో మునిగి తేరాలని ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి అది కానీ నేను కానీ కాదు, ఇది సన్యాస ధర్మం కాదు అని చెప్తే ఆయన కోపం వచ్చేస్తుంది, ఆయన అలకపాటు పెక్కేస్తాడు. కాబట్టి బాబోయ్ ఈయనతో నేను పడలేను, ఈయనతో నేను వేగలేను అని చెప్పి. తర్వాత ముకుంద ఈయనొకడు, నేను సన్యాసిని కాబట్టి కొంచెం తపస్సు చేయాలి. సన్యాసి అనేవాడు నేల మీద పడుకోవాలి, కొన్నిసార్లు మేబీ సింపుల్ సరళమైన భోజనం చేయాలి, కొంచెం తపస్సు అనేది ఆ మాత్రం చేయాలి.
నేను సన్యాస తపస్సు ప్రకారం కొంచెము శారీరక బాధను అనుభవిస్తే నాకన్నా ఈయన ఎక్కువ బాధ అనిపించేస్తాడు అనమాట. నా బాధను చూసి నాకన్నా 100 రెట్లు ఎక్కువ బాధపడిపోతాడు. నీకేంటయ్యా కందకు లేని దూల కత్తిపెట్టుకు ఎందుకు అంటే అలా అనలేదు మహాప్రభు, చెప్తున్నాను అనమాట. కందకు లేని దూల కత్తిపెట్టుకు ఎందుకు అంటారు కదా, అలాగా నేను నేల మీద పడుకుంటే నాకన్నా నేను ఎక్కువ ఏడుతాడు అనమాట. ఈయన ఏడుపు చూసి నాకు ఏడిపోతుంది. వద్దు బాబోయ్, నువ్వు ఉంటే నన్ను ప్రశాంతంగా నన్ను తపస్సు చేసుకునేవ్వవు. నేను ఏమాత్రం చిన్న బాడీలు శారీరక అసౌకర్యాలను అంటే స్వతహాగా శారీరక అసౌకర్యాలు స్వీకరించాలని భయపడాల్సి వస్తుంది నీ వల్ల. ఎందుకంటే నేను ఏమాత్రం చేసినా సరే నాకన్నా ఎక్కువ నువ్వు టెన్షన్ పడిపోతావు, నాకన్నా ఎక్కువ నువ్వు బాధపడిపోతావు, నేను తట్టుకోలేను. రైట్? కొన్నిసార్లు అంతే కదా, పేరెంట్స్ పక్కన ఉంటే అదే తలనొప్పి అనమాట. ఏంటంటే నువ్వు కొంచెం ఆస్టెరిటీస్ చేస్తే వాళ్ళు టెన్షన్ పడిపోతారనమాట. సో న్యాచురల్గా మనకి వాళ్ళ టెన్షన్ చూసి మనకి టెన్షన్ వస్తుంది. సో అలాగనే మహాప్రభు సో ముకుంద అవుట్, నాకు వద్దు బాబాయ్ ముకుంద. ఇంకా 4వ ఎవరు, 4th దామోదర్ పండిత్. దామోదర్ బాబోయ్, నేను సన్యాసిని, ఆయన బ్రహ్మచారి. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మచారి సన్యాసి కన్నా తక్కువ. కానీ దామోదర్ ఆయన బ్రహ్మచారి అయినా సరే స్టిక్ తీసుకొని నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటాడనమాట. ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, చెప్పెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలి, ఇదేంటి నువ్వు ఇలా ఉన్నావేంటి, అలా ఉన్నావేంటి అని చెప్పి ఎక్కడ కూడా అన్నీ కూడా అంటే ఆయనకి నచ్చినట్టుగా చేయమని చెప్తూ ఉంటాడు. రైట్? సో ఆయన దృష్టిలో నాకేం తెలియదు, ఆయన దృష్టిలో చిన్నపిల్లవాడిని, నాకేమీ తెలియదు. కాబట్టి నాకు నచ్చినట్టుగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డు. కాబట్టి నువ్వు కూడా నాకు వద్దు అంటారనమాట. సో లాస్ట్ మీరు ఎవ్వరు నాకు వద్దండి అంటారన్నమాట. ఎందుకంటే మీరు చాలా గొప్ప భక్తులై ఉండొచ్చు, బాబాజీ స్థాయిలో ఉండొచ్చు, మీకు ఈ నియమ నిబంధన అనేవి మీకు అంత సీరియస్ విషయం కాకపోవచ్చు. కానీ నేను ఇప్పుడిప్పుడే సన్యాసం తీసుకున్నాను, కొత్తగా సన్యాసిని అయ్యాను, కాబట్టి నాకంటూ కూడా సన్యాస ధర్మాలు పాటించాల్సి వస్తుంది. కాబట్టి మీకు అవసరం లేదేమో ఈ నియమాలన్నీ, నాకు అవసరం కాబట్టి నేను పాటించాలనుకుంటున్నాను. మీరు నాతో పాటు ఉంటే ఈ నియమాలు నేను పాటించలేను, కాబట్టి మీరెవ్వరూ నాతో పాటు అడగ వీడలేదు అంటారనమాట. యాక్చువల్లీ ఇక్కడ మహాప్రభు అందరినీ అంటే ఒక్కొక్కరిని పేరున వారిని విమర్శిస్తున్నారు, వారిని తప్పులు ఎత్తుతున్నారు, వాళ్ళు నిందిస్తున్నారు. అవునా? కాదు. యాక్చువల్గా మహాప్రభు ఏం చేస్తున్నారు, ఇహా సబర్వాస ప్రభు హయ్యే ఏ గుణే దోషారూప చలే కరే గుణ ఆస్వాదానే. దోషారూప చలే కరే గుణ ఆస్వాదానే. బాహ్యంగా మహాప్రభు చేస్తున్న దోష ఆరోపిస్తున్నారన్నమాట. వాళ్ళ తప్పులు వేలెత్తి చూపిస్తున్నారు బాహ్యంగా. జగదానంద్ అంతే, ఆయన ఇచ్చింది నేను తినాలి, లేకపోతే ఆయన ఏడ్చేస్తాడు. ఆ ముకుంద ఒకడు, నేను నేల మీద పడుకుంటే ఆయనకి ఏదో ముళ్ళ మీద పడుకున్నట్టు ఫీల్ అయిపోతుంటాడు. అంటే ఒక రకంగా మీరందరూ నాకు ఇబ్బంది పెట్టేస్తున్నారు అంటాడు. కానీ వాస్తవంగా మహాప్రభు ఏంటది, వాళ్ళ యొక్క గుణ ఆస్వాదనే, వాళ్ళకి తన పేద ఎంత ప్రేమ ఉందో ఇంకో రకంగా చెప్తూ వాస్తవంగా వాళ్ళ యొక్క దివ్య గుణాలని, తన మీద వాళ్ళకున్న ప్రేమని మహాప్రభు ఆస్వాదిస్తున్నారు. మహాప్రభు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలో తెలియట్లే, మేబీ శ్రీ చైతన్య మహాప్రభు రూపగోస్వామి నమో మహావదన్య అంటే మహాప్రభు సాష్టాంగ ప్రణామం చేస్తారు కదా, చేసిన తర్వాత చెప్తారన్నమాట, నేను ఎవరినో నాకు తెలియదు, నాకు ఎటువంటి అర్హతలు లేవు అని చెప్పి. మహాప్రభు ఏమంటారు, ఆపండి మీరు, ఇంకా ఇంతకన్నా ఎక్కువ వినయాన్ని మీ వినయం నేను తట్టుకోలేకపోతున్నాను, నా గుండె ముక్కలైపోతుంది, దయచేసి మీ వినయాన్ని ఆపేయండి అంటారనమాట. అంటే ఒక రకంగా మహాప్రభు వాళ్ళని వారిస్తున్నారనమాట, ఆపుతున్నారు వాళ్ళు. కానీ అక్కడ వాళ్ళు ఆపుతున్నారు అంటే, ఆపడం అంటే ఏం చెప్పండి, నచ్చట్లేదు అని అర్థం. ఒక రకంగా అంటే ఇన్ జనరల్గా మనం ఎవరినైనా ఆపరా బాబు అంటాం అంటే అర్థం ఏంటి, నువ్వు చేస్తుంది నచ్చట్లేదు అని అర్థం. కానీ ఇక్కడ మహాప్రభు కూడా ఆపండి అంటున్నారనమాట. కానీ అది ఒక రకంగా ఆపండి, కానీ ఇండైరెక్ట్గా మహాప్రభు వాళ్ళు చేస్తుంది నచ్చుతుందో నచ్చట్లేదు అంటే నచ్చుతుంది. వాళ్ళ వినయము మహాప్రభు ఎంతలా నచ్చుతుందంటే అంతకన్నా ఎక్కువ నేను స్వీకరించలేకపోతున్నాను, అంటే నేను తట్టుకోలేనంత వినయాన్ని మీరు ప్రదర్శిస్తున్నారు. ఒక రకంగా మహాప్రభు వాళ్ళ యొక్క గుణాన్ని ఆస్వాదిస్తున్నారు. అక్కడ కూడా బాహ్యంగా అది ఒక రకంగా మందలింపు, కానీ వాస్తవంగా ఆ గుణాలను ఆస్వాదిస్తున్నారు అన్నమాట మహాప్రభు. సో వీ ఆల్సో సీ, బాబోయ్ నేను ఇంట్లో ఉంటే
నేను మా అమ్మ పెట్టిన తిండి తిని లావ్ అయిపోతాను ఫర్ ఎగ్జాంపుల్, అలా అన్నా అనుకుందాం మాట వరుసకి. అంటే అక్కడే మా అమ్మ పెట్టిన భోజనం తిని లావ్ అయిపోతానంటే దాని అర్థము అక్కడ మన మదర్ని అంటే అంటే మన మదర్ తిండి నాకు ఇష్టం లేదని అర్థమా? అది మా మదర్ అంటే ఇష్టం లేదని అర్థమా? లేదా మా మదర్కి నా మీద ఇష్టం లేదని అంటే దాని అర్థం అక్కడ ఏంటి? మా మదర్ ఎంత బాగా నాకు పెడుతుంది అంటే ఎక్కువ తినేస్తానేమో, లావ్ అయిపోతానేమో. అగైన్ నా మైండ్ ఆ ఎగ్జాంపుల్ వచ్చింది. సో అంటే ఎక్స్టర్నల్గా ఎక్కడ మహాప్రభు వాళ్ళని విమర్శిస్తున్నారు, కానీ వాస్తవంగా మహాప్రభు వాళ్ళని ఎంతెంతో అంటే వాళ్ళ యొక్క ఈజ్ గ్లోరిఫైయింగ్ దెమ్. ముకుందే ఎంత గొప్ప అంటే నేను కొంచెం బాధపడితే తట్టుకోలేడు. నా కాళ్ళకి ఒక ముళ్ళు గుచ్చుకుంటే అతని కాళ్ళకి 100 ముళ్ళు గుచ్చున్నట్టు ఫీల్ అయిపోయి నాకన్నా ఎక్కువ ఏడుస్తాడు. సిమిలర్గా సో దామోదర్ ఆయనకి నా మీద ఎంత కన్సర్న్ అంటే, ఎంత ప్రేమ అంటే, నేను సన్యాసిని నన్నేం అనకూడదు అంటే అపరాధం అనే విషయం కూడా ఆలోచించాడు అనమాట. అపరాధం నాకేం సంబంధం లేదు, మహాప్రభు శ్రేయస్సే ముఖ్యం. సిమిలర్గా నిత్యానంద ప్రభు, సో ఆయన దృష్టిలో ఎంత గొప్పవాడిని అంటే నాకు సన్యాసి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కాబట్టి బికాజ్ హీ థింక్స్ ఐఎమ్ సో గ్రేట్, నాకు ఈ రూల్స్ అవసరం లేదు, కాబట్టి ఎందుకు ఫాలో అవుతున్నాడు నిత్యానంద ప్రభు, అందుకని అవన్నీ దండభంగ చేశాడు. సో ఇలాగా సో మహాప్రభు యాక్చువల్గా ఈజ్ రిలీషింగ్. సో కానీ ఎందుకు మరి వాళ్ళని రావద్దంటున్నారు? రైట్, ఎందుకు అంటే బాహ్యంగా కారణాలు చెప్పారు, కానీ వాళ్ళు రావద్దు అన్నారు మహాప్రభు. ఎందుకంటే ఇక్కడ కవిరాజ్ గోస్వామి చెప్తారనమాట, చైతన్యేర భక్త వత్సల్య ఆకృత్య కథాన అప్పనే వైరాగ్య దుఃఖ కరేణ సహన. ఏమంటున్నారంటే అప్పనే వైరాగ్య దుఃఖ కరేణ సహన. మహాప్రభు ఫస్ట్ ఆఫ్ ఆల్ చైతన్యేరే భక్త వాత్సల్య అకత్రియ కథాన. ఆకృత్య అంటే ఎవరు రాయలేరు, ఎవరు దాన్ని వర్ణించలేరు. అంటే మహాప్రభు చైతన్యేర భక్త వాత్సల్య, మహాప్రభు తన భక్తుల మీద ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమను నాలాంటి సాధారణ వ్యక్తి ఆ ప్రేమని కూడా వర్ణించలేడు. అంత ప్రేమ ఆయనకి తన భక్తుల మీద. అండ్ ఆయన అప్పనే వైరాగ్య దుఃఖ కరేణ సహన. తన యొక్క సన్యాసం తీసుకున్నాడు కాబట్టి నేల మీద పడుకోవాలి, కాళ్ళకి చెప్పులు వేసుకోరు వాళ్ళు. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి మహాప్రభు స్ట్రిక్ట్ సన్యాసి. సో ఆయన అన్నీ ఫాలో అయ్యేవాడు. తన వరకు ఎంతటి కష్టమైనా సరే ఆయన భరించేవారు అనమాట. సేయి దుఃఖ దేకి భక్త దుఃఖ పాయ, సేయి దుఃఖ తారే సత్య సహనేనాయ. వెరీ సింపుల్ బెంగాలీను. సేయి దుఃఖ దేకి భక్త దుఃఖ పాయ. మహాప్రభు ఎంత దుఃఖాన్ని భరించేవాడు, కానీ ఆ దుఃఖాన్ని చూసిన భక్తులు వాళ్ళు ఇంకా ఎక్కువ దుఃఖాన్ని పొందేవారు అనమాట. మహాప్రభు ఎంత దుఃఖాన్ని పొందుతున్నారో అంతకన్నా ఎక్కువ దుఃఖాన్ని వీళ్ళు పొందుతారనమాట. రైట్, సేయి దుఃఖ తారే సత్య సహననయన. అది చూసి తట్టుకునే శక్తి వాళ్ళకి ఉండదు కదా. వాళ్ళ గుండెలు మొక్కలైపోయేవి, ఎందుకంటే ప్రేమ అది వాళ్ళకి. కృష్ణుడు గోవత్సల నుంచి గోపాష్టమి రోజు నాడు గోమాతలకి సేవ చేసే ఆ ప్రమోషన్ పడతారు. అప్పుడు గోమాతల్ని మరి అడవి లోపలికి తీసుకెళ్ళాలి కదా. కాబట్టి తన తల్లి యశోదామాత కృష్ణుడికి చెప్పులు కొట్టిస్తుంది అనమాట, జత చెప్పులు. సో కృష్ణుడు అంటారు, అయ్యా మనము గోసేవకులం కదా, కాబట్టి సేవకులం అనుకున్నప్పుడు ముందు గోమాతకి ఇచ్చిన తర్వాతే మనం స్వీకరించాలి. కాబట్టి ఫస్ట్ గోమాతలన్నింటికి కూడా చెప్పులు కుట్టిస్తారని నేను వేసుకుంటానని చెప్తారనమాట. కానీ కృష్ణుడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 9 లక్షల గోవులు ఉన్నాయి. మరి 9 లక్షల గోవులకి చెప్పులు కుట్టించాలంటే అది అంత సులభం కాదు కదా. సో కాబట్టి వాళ్ళు కుడితే వేసుకుంటాను, లేకపోతే ఇంకా అవసరం లేదంటారనమాట. సో కృష్ణుడు వేసుకోవడానికి ఇన్కార్ కరలేదు, అంటే ఆయన అంగీకరించాడు కృష్ణుడు. కానీ గోవులకి ఇవన్నీ వింటే ఉంటాయి అవి, అరే కృష్ణుడు ఎందుకంటే వాళ్ళ పాపం గోవులు కూడా రాత్రంతా పడుకోవు. రేపటి నుంచి కృష్ణుడు మాకు టైం ఇస్తున్నాడు, రేపటి నుంచి మాతో ఉంటాడు కృష్ణుడు. సో అవి రాత్రంతా ఆ ఎక్సైట్మెంట్ అనమాట, ఆ యొక్క ఉత్సుకత, తెల్లవారితే కృష్ణుడు మాతో ఉంటాడు అని చెప్పి. సో రాత్రంతా పడుకో, ఎప్పుడు తెల్లారుతుందా ఎదురు చూస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే రాత్రి ఆ కన్వర్జేషన్ యశోదామాతకి కృష్ణుడికి వారి మధ్య సంవాదం ఎప్పుడైతే వీళ్ళు వింటాయో వాటికి కృష్ణుడి మీద ప్రేమ ఇంకా 1 కోటి రెట్లు పెరిగిపోతుంది. కృష్ణుడు చెప్పులు వేసుకోవడానికి ఒప్పుకోవట్లేదా, మాకు లేవని చెప్పి తను వేసుకోవడం అని చెప్పి. వెంటనే అవి ఏం చేస్తాయి, నో, కృష్ణుడికి ఏమైనా ఒకవేళ కాళ్ళు గుచ్చుకుంటే, రాయి గుచ్చుకుంటే, ముళ్ళు గుచ్చుకుంటే, సో రాత్రి అవన్నీ కూడా అన్ని తాళ్ళు తెంపించుకొని వెళ్ళిపోయి రాత్రంతా అడవి మొత్తాన్ని తమ యొక్క కాళ్ళతోని ప్రతి రాయిని పౌడర్ చేసేస్తుంది, ప్రతి ముళ్ళని కూడా పక్కకు జరిపేస్తాయి అన్నమాట, దారిలో ఏం లేకుండా.
మళ్ళీ తెల్లవారుజామున అన్నీ వచ్చేసి తమ తమ స్థానాల్లో కూర్చుని పోతాయి. ఆయన కృష్ణుడు వెళ్ళినప్పుడు దారి పొడుగున ఆయనకి ఏమీ ఇబ్బంది కలగదనమాట. సో చెప్పేది ఏంటంటే గోవులు తమ వరకు ఏదైనా ఓకే, కానీ కృష్ణుడికి ఏమైనా గుచ్చుకుంటుందేమో అని భయంతో అవి తట్టుకోలేవన్నమాట. కృష్ణుడికి గోవులకి లేకుండా కృష్ణుడు అంటే ఇక్కడ మహాప్రభు తన భక్తుల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే దానికి మేము వర్ణించలేను అని కవిరాజ్ గోస్వామి రాస్తున్నారు. అండ్ భక్తుల సంగతి ఏంటి, వాళ్ళు మహాప్రభుని ఎంతగా ప్రేమిస్తారంటే మహాప్రభు తన సన్యాస ధర్మంలో భాగంగా కొంచెము శారీరక తపస్సు తీసుకుంటే ఆ శారీరక తపస్సును చూసి తట్టుకునే శక్తి వీళ్ళకి ఉండదు. ఎందుకంటే మహాప్రభు సన్యాసి అయ్యారు, కానీ సన్యాసి అయిన తర్వాత కూడా ఫస్ట్ 10 days అద్వైతాచార్య ఇంట్లో ఉన్నారు. తర్వాత 4 మహాప్రభుతో ఉన్నారు. మహాప్రభుకి ఏమాత్రం కష్టం రానివ్వలేదు. తర్వాత జగన్నాథ్పూరిలో కూడా ఏం కష్టం రానివ్వలేదు. మొదటిసారి మహాప్రభు ఒంటరిగా వదిలేయాలనుకుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు బాధ వాళ్ళకి. సో గుణే దోషోద్గారే చాలే సబ్బే నిషేధియా ఏకాకి బ్రహ్మిబేన తీత వైరాగ్యకారియా. సో గుణే దోషోద్గారే చలే సబ్బ నిషేధియా. సో ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు చలే అంటే చలే అంటే చీటింగ్ అనమాట. చీటింగ్ అంటే చీటింగ్ కాదు, ట్రిక్, ఒక ట్రిక్, మహాప్రభు ట్రిక్ అనమాట. అంటే వాళ్ళు తప్పులు ఉన్నట్టుగానే వాళ్ళు అన్క్వాలిఫైడ్, డిస్క్వాలిఫైడ్ అని వాళ్ళని మహాప్రభు రిజెక్ట్ చేసేసారనమాట. కానీ వాస్తవంగా వాళ్ళు డిస్క్వాలిఫైడ్ కాదు, దే ఆర్ ద మోస్ట్ క్వాలిఫైడ్. అందరికంటే గొప్ప భక్తులు. మహాప్రభు కూడా వాళ్ళని అంత ప్రేమ కాబట్టే వాళ్ళు, ఎందుకంటే మహాప్రభు దక్షిణ భారతంలో వెళ్ళాలనుకున్నప్పుడు మహాప్రభు సింపుల్గా చెప్పాలంటే మహాప్రభు దక్షిణ భారతంలో ఒక నిజమైన సన్యాసిలా బతకాలనుకుంటాడు. జగన్నాథ్పురిలో నెక్స్ట్ మాయాపూర్లో అక్కడ మహాప్రభుని వాళ్ళు ఉండనివ్వరు. మహాప్రభుని అలాగా మహాప్రభుని ఉండనివ్వరు. అండ్ మహాప్రభు స్ట్రిక్ట్గా ఉంటాను అంటే వాళ్ళు బాధపడతారనమాట, ఏడుస్తారు. వాళ్ళు బలవంత పెట్టలేరు మహాప్రభుని, కానీ ఏడుస్తారనమాట. లేదు వాళ్ళు ఏడవకూడదంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి. అప్పుడు వాళ్ళు ఏమంటారు, రోజు మీరు ఇన్ని స్వీట్లు తినండి, హాట్లు తినండి, లేకపోతే అన్ని సౌకర్యాలు, ఈ ఆయిల్ సప్లై చేసుకోండి శరీరం మీద, సుగంధ ద్రవ్యాలు పూసుకోండి. సో మహాప్రభు ఫీల్స్ దట్ దిస్ థింగ్ సో మహాప్రభు దక్షిణ భారతంలో ఎస్పెషల్గా సౌత్ ఇండియా అంటేనే నియమ నిబంధనలకి పెట్టిన పేరు కదా. సో సౌత్ ఇండియాకి వెళ్తున్నాను, ఇక్కడ నేను యాక్చువల్ సన్యాసి ఉదాహరణ కూడా స్థాపించాలి. అలా అవ్వాలి అంటే వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉంటే నన్ను సన్యాసిలో ఉండనివ్వరు, నా మీద అంత ప్రేమ. సో అలాగ మహాప్రభు వాళ్ళని వద్దంటారనమాట. తర్వాత అప్పుడు నిత్యాంతులు అంటారు ఏమంటే, మై డియర్ లార్డ్, మీ ఇష్టము, మీరు ఎలా చెప్తే అలాగనే, కానీ మీరే ఒక్కసారి ఆలోచించండి. మీరు సన్యాసి అన్నాక కమండలం పట్టుకోవాలి, ఒక దండ కమండలం పట్టుకోవాలి, మహాప్రభు కమండలం పట్టుకోవాలి. రెండోది మీ వస్త్రాలు మార్చుకోవాలి. కోపీనం అంటే లయన్ క్లాత్, గావంచి. సో టవల్స్, వస్త్రాలు, ఇవన్నీ కనీస అవసరాలు అంటూ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు ఎవరి మీద తీసుకెళ్తారు? మీరా 2 చేతులు పైకెత్తి ఎప్పుడు హరిబోల్ 2 చేతులు పైకెత్తుంటారు నృత్యం చేస్తూ. సో 2 చేతులు పైకెత్తి ఎప్పుడు ఉంటూ ఉన్నప్పుడు సంకీర్తన చేసుకుంటూ డాన్సింగ్ చేసుకుంటూ మీరు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. మరి మీ సామాన్లు మీతో ఎలాగొస్తాయి? ఒకరోజు అంటే ఓకే, కానీ నెలల తరబడి సంవత్సరాల తరబడి చేతిలో ఒక సామాన్ లేకుండా మీరు ఎలా ముందుకు వెళ్తారు? రెండవది, మీరు ఎక్కడ పడితే అక్కడ మూర్చిపోతూ ఉంటారు మీరు తన్మయత్వంలో. సో అప్పుడు మిమ్మల్ని ఎవరు చేరదీస్తారు? అండ్ ఎవరు అంటే అలా వెళ్ళినప్పుడు మీ సామాన్లు మీరు ఒక్కరే ఉంటే ఆ సామాన్ చల్లా చేతిలో పడిపోతాయి. మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ కమండలం ఉంది, కమండలో జలం ఉంటుంది, మీరు అలా చేతి పైకి ఎత్తారంటే జలం పడిపోద్ది, మృత్యు చేస్తే జలం కింద పడిపోతుంది. ఎవరు వాటిని బాగా చూసుకుంటారు? కాబట్టి దయచేసి కనీసము మీతో పాటు ఒక సర్వెంట్ని తీసుకెళ్ళండి. ఇదిగో ఈ వ్యక్తి ఉన్నాడు బ్రాహ్మణ, ఈయన పేరు కృష్ణదాస్, కాళకృష్ణదాస్. కాబట్టి ఈయన చాలా మంచి బ్రాహ్మణుడు, అండ్ మీతో పాటు తీసుకెళ్ళండి. ఆయన మిమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయడు, మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి. ఆయన మిమ్మల్ని మీరు ఎలా చెప్తే అలా చేస్తాడు. మిమ్మల్ని మాలా కాదు, సరే మీకు మాతో ప్రాబ్లం కదా, మాలా కాదు, ఈయన మీరు ఎలా చెప్తే అలా చేస్తారు చెప్పి. సో దానికి చైతన్య మహాప్రభు సమ్మతిస్తారనమాట. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు సార్వభౌమ భట్టాచార్య ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మా భట్టాచార్యుల వారు మహాప్రభుని కూర్చోబెట్టి ప్రశాంతి తినిపిస్తారు. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు తన మనసులో మాట చెప్తారనమాట. ఏమని చెప్తారు? నా యొక్క అన్నయ్య సన్యాసం తీసుకొని ఇప్పుడు సేతుబంధ అంటే కన్యాకుమారిలో ఉన్నారని విన్నాను, కాబట్టి అక్కడికి నేను వెళ్ళాల్సి వస్తుంది, కాబట్టి మీ అనుమతి నాకు కావాలని మహాప్రభు అంటారనమాట. ఎప్పుడైతే భట్టాచార్యుల వారు ఇది వింటారో
ఆయన గుండె ముక్కలైపోతుంది. క్షీరే వజ్ర పడేయది పుత్ర మరియాయ తాహా సహి తోమార్ విచ్ఛేద సహననయాయ. ఏమంటే ఆయన రెండు చెరువు మూసుకుంటారనమాట. మూసుకొని భగవంతుడా అంటారు. ఆయన ఏమంటారంటే క్షీరే వజ్ర పడేయది, ఈ మాట వెండం మొదలు నా షిరే వజ్రే అంటే థండర్ బోల్ట్, తెలుగులో ఏమంటారు, ఒక పిడుగు. ఈ మాట వినడం బదులు నా తల మీద పిడుగుపడి తల ముక్కలైపోయి ఉంటే ఇంకా నాకు అంత బాధ అనిపించదేమో. లేదంటే పుత్రే మరి అయ్యా, నా ఇంట్లో నా కన్న కొడుకు చనిపోయినా నాకు ఎంత బాధ అయ్యేదేమో. కానీ ఇమాజిన్, ఎవరైనా ఇలా మాట్లాడతారా? నా కొడుకు చనిపోయినా నాకు ఎంత బాధ అయ్యేదేమో, నా తల మీద ఒక పిడుగు పడినా నాకు ఎంత బాధ అయ్యేదేమో. కానీ తుమారా విచ్ఛేద సహననయాయ, కానీ మై డియర్ లార్డ్, దయచేసి కలలో కూడా ఇలా మాటలు మాట్లాడద్దు. తుమారా విచ్ఛేద అంటే విడిపోవడం అనమాట. మిమ్మల్ని మీతో అంటే మాతో మీరు విడిచి ఉంటారని చెప్పి దయచేసి అలాంటి మాటలు మాత్రం నా వల్ల కాదు, నేను తట్టుకోలేను అంటారనమాట. చెప్తారు, చూడండి నేను ఆల్రెడీ వృద్ధుడిని అయిపోయాను, నేను ఎన్నెన్నో ఏ జన్మలో చేసుకుని ఏ పుణ్యమో తెలియదు, నా చివరి రోజుల్లో మీరు నా జీవితంలో ప్రవేశించారు, అండ్ నాకు ఇప్పుడు మొత్తం సర్వస్వం కూడా మీరే, మిమ్మల్ని చూడకుండా ఒక్క రోజు కూడా నేను ఉండలేను, అలాంటిది మీరు ఇప్పుడు వెళ్ళిపోతా అంటున్నారు, కాబట్టి నా వల్ల కాదు స్వామి, దయచేసి మీరు ప్లాన్ మార్చుకోండి అని చెప్పి. సో బట్ ఎనీహౌ ఈ అండర్స్టాండ్స్, మహాప్రభు నిర్ణయం తీసుకున్నాక ఆయన ఖచ్చితంగా వెళ్తారని చెప్పి. అప్పుడు భట్టాచార్యులు వారు అంటారన్నమాట, తర్వాత కనీసం నా కోసం ఒక 4-5 రోజులు ఉండి వెళ్ళండి, నీకు సేవ చేసుకునే అదృష్టం నాకు కల్పించండి అని చెప్పి మహాప్రభు సమ్మతిస్తారు. సో ఆ విధంగా నెక్స్ట్ 4-5 డేస్ చైతన్య మహాప్రభులు వారు భట్టాచార్యులు వారు ఇంట్లోనే ఉంటారు. అండ్ వాళ్ళ మిస్సెస్ సతీమాత, సచీమాత అంటే మహాప్రభు తల్లి, సతీ SATI సతీమాత అంటే భట్టాచార్యులు వారి యొక్క ధర్మపత్ని. సో ఆవిడ మహాప్రభు వారికి రోజు ప్రసాదం చేసి పెట్టేవారు అనమాట. అలాగా మహాప్రభు 5 రోజుల పాటు భట్టాచార్య వారి ఇంట్లోనే ఉంటూ ఆయన యొక్క సేవని మహాప్రభు స్వీకరిస్తారు. యు సీ హౌ ఎనీ ఐ టాక్ టు ఇట్ లేటర్. సో యాక్చువల్గా దీన్ని ఫర్దర్గా 15వ అధ్యాయంలో ఇంకా ఫర్దర్గా డిస్క్రిప్షన్ వస్తుంది, అప్పుడు మళ్ళీ చెప్తాను అనమాట. ఆ తర్వాత మహాప్రభు ఫైనల్గా వెళ్ళాల్సిన సమయం వస్తుంది. మహాప్రభు జగన్నాథ స్వామి మందిరానికి వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు. వెంటనే అక్కడ పూజారి జగన్నాథ స్వామి మెడలో ఉన్న మాలను తీసుకొచ్చి మహాప్రభు మెడలో వేస్తారనమాట. వెంటనే మహాప్రభు జగన్నాథ స్వామి యొక్క బ్లెస్సింగ్ తీసుకొని మహాప్రభు జగన్నాథ స్వామి పరిక్రమ చేసి అటు నుంచి అటుగా మహాప్రభు జగన్నాథ్పూరి వెళ్ళడానికి ఆయన దక్షిణ భారతానికి పర్యటిస్తారనమాట. సో అలాగా సరే, అక్కడ భట్టాచార్యులు వారు ఈ గోపీనాథ్ ఆచార్య చెప్తారనమాట, నా రూమ్లో నేను మహాప్రభుకు నూతన వస్త్రాలు పెట్టుంచాను, ఆ కాషాయ వస్త్రాలు, ఆ వస్త్రాలు తీసుకురా, దాంతోపాటుగా కొంచెము ప్రసాదం డ్రై ఫ్రూట్స్ ప్లస్ కొంచెం అలార్నా అంటే మహాప్రభు కోపెన్స్ నేను అరేంజ్ చేసి తీసుకొని రా అంటారనమాట. సో గోపీనాథ్ ఆచార్య తేడానికి వెళ్తారు. అండ్ మహాప్రభు వెళ్తుంటే భట్టాచార్యులు వారు మళ్ళీ ఒక అభ్యర్థన చేస్తారనమాట, మై డియర్ లార్డ్, నాదొక చిన్న కోరిక, దయచేసి కోరిక తీర్చండి అంటారనమాట. మీరు దక్షిణ భారతం వెళ్ళినప్పుడు అక్కడ విద్యానగర్, మన సాక్షిగోపాల్లో ఆ ఊరి పేరు కూడా విద్యానగర్, ఎక్కడ కూడా విద్యానగర్ అన్నారు. మరి ఈ విద్యానగర్ అంటే ఇది ఒకటే కాదు నాకు తెలియదు, కానీ ఇక్కడ విద్యానగర్ అంటే ఇక్కడ రాజమండ్రి అని అర్థం. సో విద్యానగర్ ప్రావిన్స్లో అక్కడ ఒక గొప్ప భక్తులు ఉంటారు, ఆయన పేరు రామానందరాయ్. ఆయన రాజు కింద గవర్నర్ సేవ చేస్తున్నారు, కాబట్టి ఒక సేవకుడు, ఆయన ఒక శూద్రుడు అని చెప్పి మీరు ఆయన తక్కువగా అంచనా వేయొద్దు. ఆయన గొప్ప రసిక భక్తుడు. అండ్ ఇన్నాళ్ళు నాకు భక్తి యొక్క గొప్పతనం తెలియదు కాబట్టి, భక్తి అనేది ఒక సెంటిమెంటల్ పీపుల్కి అనుకున్నాను కాబట్టి, నేను అదొక మూర్ఖులకి, అదొక రకమైన అజ్ఞానులకి అనుకున్నాను కాబట్టి ఆయన విలువ తెలుసుకోలేకపోయాను, నేను ఆయన వెక్కిరించేవాడిని. కానీ ఈరోజు మీ కృప వలన నాకు వైష్ణవత్వం అంటే ఏంటి తెలిసింది, భక్తి అంటే తెలిసింది, రస అంటే ఏంటి, భక్తి రస అంటే ఏంటి తెలిసింది. కాబట్టి ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను, ఆయన నిజంగా చాలా చాలా గొప్ప వైష్ణవుడు. కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్తున్నప్పుడు ఆయన కలిసి వెళ్ళండి. ఐఎమ్ షూర్ మీరు కూడా ఆయన యొక్క సాంగత్యాన్ని ఆస్వాదిస్తారని నేను నమ్ముతున్నాను అని చెప్తారనమాట. ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? రామానందరాయ్ గురించి చెప్తున్నారు అనమాట. సో మహాప్రభు దానికి సమ్మతిస్తారు, భట్టాచార్యుల వారిని కౌగులించుకుంటారు. కౌగులించిన తర్వాత భట్టాచార్యుల వారు మహాప్రభు మళ్ళీ బయలుదేరుతారనమాట.
భట్టాచార్యులు వారు తట్టుకోలేకపోతారు మహాప్రభుని విరహాన్ని. వెంటనే మళ్ళీ అంటే అలా అని చెప్పి ఆపలేరు. సో ఆయన ముందే ఏడిస్తే బాగోదు. సో మహాప్రభు అలాగా వెళ్ళారో లేదో బోరుని ఏడుస్తూ పడిపోతారనమాట మహాప్రభు. ఎవరు? భట్టాచార్యులు వారు. మహాప్రభు వినిపిస్తుంది ఆ సౌండ్, భట్టాచార్యులు వారు ఏడవడము, పడిపోవడము, మూర్చిపోవడం అని చెప్పి. కానీ మహాప్రభు కనీసం వెనక్కి తిరిగి చూడరు అనమాట అక్కడ. సో అక్కడ శ్లోకం వస్తుంది, వజ్రాదపి కఠోరాని మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోను విజ్ఞాతం ఈశ్వర అని చెప్పి. వజ్రాదపి కఠోరాని. సో చైతన్య మహాప్రభు వారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం అని చెప్పి కవిరాజ్ గోస్వామి చెప్తారు. ఏమంటారు? మహాప్రభు వారి హృదయం ఎలా ఉంటుందంటే వజ్రాదపి కఠోరాని, అంటే ఒక వజ్రం, అంటే ఒక వజ్రాదపి అంటే వజ్రం చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని కొయ్యాలంటే ఆ బ్లేడ్స్ తెగిపోతాయి కానీ వజ్రం తెగదు అంత ఈజీగా. సో వజ్రాదపి కఠోరాని, అంత కఠినంగా ఉంటుంది. మరియు మృదుని అంటే కోమలం. ఎలాగంటే కుసుమాదపీచ అంటే ఒక 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 పుష్పం అనేది, ఫ్లవర్, ఒక గులాబీ పువ్వు ఎలా ఉంటుంది చెప్పండి, ఎంత మృదువుగా ఉంటుంది. అంటే మహాప్రభు హృదయం ఎంత మృదువుగా ఉంటుందో అవసరమైనప్పుడు అంత కఠోరంగా కూడా ఉంటుంది అని చెప్పి. ఎందుకు అలా అన్నారు ఆ మాట? ఎందుకంటే ఇక్కడ మహాప్రభు తన భక్తులకి ఎంత బాధను కూడా తట్టుకోలేరు. అలాంటి మహాప్రభు ఇప్పుడు తన భక్తులు భట్టాచార్యులు వారు మూర్చపడిపోయారు, ఏడుస్తున్నారనమాట. ఆ ప్రాణం పోయేంత బాధగా ఉంది. అయినా సరే మహాప్రభు అసలు నాకు సంబంధం లేదన్నట్టుగాన అగైన్ ముందు చెప్పాను నిరపేక్ష అని 3వ అధ్యాయంలో. సో మహాప్రభు అలాగనే అసలు ఇండిఫరెంట్గా ముందుకు వెళ్ళిపోయారనమాట, నాకు సంబంధం లేదన్నట్టుగా. సో దిస్ ఈజ్ లార్డ్స్ హార్ట్. గొప్ప వైష్ణవుల యొక్క హార్ట్ని మనము అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు అంత స్ట్రాంగ్గా ఉంటారు, ఎప్పుడు వాళ్ళు చాలా మర్సిఫుల్గా ఉంటారు. ప్రభుపాద్ వారు అంతే, కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రీమ్లీ మర్సిఫుల్, కొన్ని సందర్భాల్లో ప్రభుపాద్ వెరీ స్ట్రాంగ్. అండ్ సగటు భక్తులు కొన్నిసార్లు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నారు, ఎందుకు ఇంత ఇండిఫరెంట్గా, ఇంత ఇంపర్సనల్గా ఎందుకు ఉంటున్నారు, ఇంత ఇంపర్సనల్ అంటే పట్టించుకోనట్టుగా ఎందుకు ఉంటున్నారు అని చెప్పి. కానీ ప్రతిదాని వెనక కారణం ఉంటుంది. అది అన్ని సందర్భాల్లో మనం చెప్పలేకపోవచ్చు. సో మహాప్రభు సో స్ట్రాంగ్. కానీ ఇక్కడ కవిరాజ్ గోస్వామి కారణం చెప్తున్నారనమాట, ఎందుకు మహాప్రభు అంత స్ట్రాంగ్ అని చెప్పి. ఆన్సర్ ఏం చెప్తున్నారు? లోకోత్తరాణం అంటే లోకాన్ని ఉద్ధరించడం కోసం మహాప్రభు వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రక్రియలో ఆరు చెప్పినట్టుగా నా పాదం ఆగేన ఏ బంధం ఎదురైనా అని చెప్పి. సో మహాప్రభు డజంట్ వాంట్ టర్న్ బ్యాక్. అండ్ అక్కడ భట్టాచార్యులు సంపూర్ణ మూర్చిపోతారు. తర్వాత మిగతా భక్తులందరూ ఆయన్ని లేపి ఆయన్ని భుజాల మీద మోసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తారనమాట. అండ్ ఇక్కడ భట్టాచార్యుల వారి గురించి చెప్పాలంటే అక్కడ కవిరాజ్ గోస్వామి చెప్తారనమాట, జస్ట్ సీ లార్డ్ చైతన్యస్ మర్సీ. శ్రీ చైతన్య మహాప్రభు వారి కృప ఎంత గొప్పది అంటే అంటే ఒక డ్రై హార్డ్ ప్యాన్ కేక్. తెలుగులో మనము నువ్వుల్ని గానుగలు వేసిన తర్వాత ఆయిల్ వస్తుంది, నువ్వుల నూనె వస్తుంది, ఆ మిగిలిన దాన్ని తెలకపిండి అంటారనమాట. తెలకపిండి అంటారు. దానిలో ఎంత పిండినా సరే అందులో ఇంక నూనె రాదు. అది తెలకపిండి మొత్తం నువ్వులు మొత్తం గానుగలు వేసిన తర్వాత మిగిలిన పిప్పు అంటారు కదా. సో అలాంటి పొడి హృదయం ఎవరిది? భట్టాచార్యుల వారిది. ఎందుకంటే తత్వవాదులకి ఎమోషన్స్ అంటూ ఉండవు. దే ఆర్ వెరీ డ్రై పీపుల్. ఎప్పుడు వాళ్ళకి సంబంధాలు అంటే, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్ వాళ్ళ దృష్టిలో నిరాకారవాదులు, మాయావాదులు, వాళ్ళ దృష్టిలో సంబంధాలు అంటే ఉండవు, సంబంధాలకు విలువ లేదు. దే ఆర్ అంత ఇంపర్సనల్ హార్ట్ అయింది. ఒక ఎండిపోయిన ఎడారి లాంటి హృదయం భట్టాచార్యుల వారిది. అలాంటి హృదయము ఈరోజు జస్ట్ నిన్న కాక మొన్న పరిచయమైన ఒక వ్యక్తి కోసము ఎంతలా పరితపిస్తుందంటే తన ప్రాణం పోయినంత బాధగా పరితపిస్తుంది. అంటే ఆయన హృదయం ఎండిపోయిన ఎడారి నిండు సముద్రంలో తయారైందనమాట. దట్ ఈజ్ లార్డ్ చైతన్యాస్ మర్సీ. సో వీ కెన్ సీ చాలాసార్లు భక్తులకు రాకముందు సంపూర్ణంగా ఎలా ఉండేవారు, తర్వాత కొన్నిసార్లు నిజంగా ఎవరికైతే భగవంతుని యొక్క కృప దొరుకుతుందో, శ్రీ చైతన్య మహాప్రభు కృప దొరుకుతుందో వాళ్ళు చూడొచ్చు వాళ్ళ హృదయము సముద్రంలో తయారవుతుంది. అంటే సముద్రంలో ఎంత నీరు తోడినా సరే సముద్రం ఎండదు. అదేవిధంగా వాళ్ళు ఎంత ప్రేమనైనా పంచగలరు. ఎంత ప్రేమని పంచినా సరే వారి హృదయంలో ఇంకా ఒకరికి ప్రేమ ఇవ్వడానికి వారి హృదయంలో స్థానం ఉంటుంది. రైట్? అంతకుముందు స్వార్థం, అసూయ, ఈర్ష్య, ద్వేషాలతో ఉండిన అదే హృదయము ఇప్పుడు ఎంతమందికైనా సరే ప్రేమను పంచగలదు. దట్ ఈస్ లార్డ్ చైతన్యస్ మర్సీ. సో నిత్యానంద ప్రభు
భట్టాచార్య వారిని మనుషులు పురమాయిస్తారు వాళ్ళ ఇంట్లో దింపేయమని చెప్పి. తర్వాత నిత్యానంద ప్రభు, జగదానంద పండిత్, మిగతా భక్తులు అందరూ కలిపి కూడా మహాప్రభుతో వెంట ముందు వెళ్తారనమాట. అలా ముందుకెళ్ళిన తర్వాత అక్కడ అలార్నాథ్ అనే ప్రదేశం వస్తుంది. అక్కడ శ్రీ చైతన్య మహాప్రభు కాసేపు ఉంటారు. అక్కడ కూడా ప్రసాదం స్వీకరిస్తారు. అక్కడ అందరు భక్తులు వస్తారనమాట. ఆ ఏరియాలో భక్తులు అందరు పబ్లిక్ మహాప్రభు అగైన్ నృత్యం చూస్తారనమాట. మహాప్రభు నృత్యం చూసినప్పుడు వాళ్ళు మహాప్రభు డ్యాన్స్ చూడగానే ఇమ్మీడియట్గా వాళ్ళు నోడంటే హరి 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 అని వస్తూ ఉంటుంది. యు సీ వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ డివోటీ అంటే ఇక్కడ భగవంతుడు ఇక్కడ మామూలుగా కూడా గొప్ప వైష్ణవుని ఎలా గుర్తుపెట్టగలము అంటే ప్రభుపాద్ ఎక్కడో ఉండే శ్లోకం ఉంటుందన్నమాట. ఐ థింక్ చైతన్య చరితామృతంలోనే వస్తుంది ఈ శ్లోకం. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. కానీ ఏమని వస్తుందంటే ఒక గొప్ప వైష్ణవుడిని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే అతన్ని చూడగానే ఎదుటి వ్యక్తి హృదయంలో భగవంతుని నామాన్ని జపం చేయాలని ఆలోచన వస్తుంది, కోరిక వస్తుంది. జస్ట్ బై సీయింగ్ దెమ్ యూ ఫీల్ లైక్ చాంటింగ్. అది గొప్ప వైష్ణవుని యొక్క లక్షణం అది అనమాట. సో మహాప్రభువు నృత్యం చేస్తుంటే ఆయన చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా వాళ్ళు కూడా జపం చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అక్కడ కవిరాజ్ గోస్వామి మహాప్రభు యొక్క బ్యూటీ గురించి వర్ణిస్తారనమాట. కాంచన సదృశ దేహ అరుణవసన పులకాశ్రు కంపస్వేద తాహతే భూషాణ. సో పులకాశ్రు కంపస్వేద తాహతే భూషాణ ఏమి చెప్తారండి ఇక్కడ? మహాప్రభు గారి యొక్క శరీరం ఎలా అంట బై డిఫాల్ట్ అంటే ఒక బంగారు అంటే ఒక బొమ్మని బంగారు పూతలో ముంచి తీస్తే ఎలా ఉంటుంది, ఆ బొమ్మ కూడా మొత్తం బంగారు లేపనంతో ఉంటుందన్నమాట. సో బంగారు లేపనానికి బంగారు పూత పూసిన ఒక విగ్రహానికి ఒక అరుణ వస్త్రం అంటే కాషాయ వస్త్రం చుడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది మహాప్రభు శరీరం. తర్వాత ఇంకా నెక్స్ట్ మహాప్రభు ఆభరణాలు ఏంటంట పులకాశ్రు, ముందుగా చెప్పాను అనమాట. పులక అశ్రు కంప స్వేద తహాతే భూషాణ. భూషణ అంటే ఆభరణాలు. పులహ అంటే ఏంటి? పులకించడం శరీరం. అశ్రు అంటే మహాప్రభు వారి యొక్క పులకించడము, మహాప్రభు వారి యొక్క అశ్రువులు, మహాప్రభు వారి కంప బాడీ ఏదో రోమాలు నిక్కపడుచుకోవడము, స్వేద మహాప్రభు వారి యొక్క చెమట, మరి తహాతే పర్స్పిరేషన్ శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, వేగంగా ఊపిరి తీసుకోవడం. ఇవన్నీ ఏంటి? మహాప్రభు వారి యొక్క సౌందర్యం అంటే ఆభరణాలు అనమాట. అంటే ఆభరణాలు అనేవి అందం ఇస్తాయి, ఆభరణాలు అనేవి ఆకర్షిస్తాయి. సో మహాప్రభు యాక్చువల్గా సంపూర్ణంగా హరినామంలో ఆ యొక్క తన్మయత్వం తేలుతున్నప్పుడు ఇవన్నీ కూడా మహాప్రభు శరీరంలో ప్రస్తుతం అవుతాయి అన్నమాట. ఏంటవి? పులకించడము, రోమాలు లెక్కపరుచుకోవడము, కళ్ళంట అశ్రువులు జలపాతం కారడము, తర్వాత వేగంగా శ్వాస, సో చెమట. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇవి ఇంకా అందాన్ని ఇస్తాయి మహాప్రభుకి. సో ఇవన్నీ చూసి అక్కడ ఏమవుతుంది, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు మహాప్రభుని చూసి. అండ్ వాళ్ళందరూ కూడా కృష్ణ కృష్ణ గోపాల్ గోపాల్ అని చెప్పి సంపూర్ణంగా పిచ్చివాళ్ళగా ప్రేమైకంలో మునిగిపోతారు. అండ్ అక్కడ నిత్యానంద ప్రభు వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ టైం నిత్యానంద ప్రభు చూస్తున్నారు. అంటే మహాప్రభుని చూడగానే గ్రామం మొత్తం భక్తులైపోయారు. అండ్ మనం కొన్నిసార్లు విసి జాంబీ మూవీస్ అనమాట హాలీవుడ్లో. జాంబీస్ అంటే వాళ్ళు డెడ్ బాడీ అంటే ఒక రకంగా డిఫరెంట్ ట్రాన్స్లో ఉంటారు వాళ్ళందరూ. సో ఇక్కడ వీళ్ళు మహాప్రభు చూడగానే వీళ్ళు అసలు ఒక హిప్నోటైజింగ్ సో హిప్నోటైజ్ అయిపోయారు వాళ్ళు మహాప్రభు చూడగానే వాళ్ళు అసలు కృష్ణ కృష్ణ అని చెప్పి. నిత్యానందకు అర్థమైపోతుంది ఏమన్నది, సో మహాప్రభు ఇంకా ఈ లోకాన్ని మొత్తాన్ని ఉద్ధరిస్తారని చెప్పి. సో నిత్యానంద అక్కడ అంటారు, ఏమంటారంటే దేకి నిత్యానంద ప్రభు కహే భక్త గానే ఏ రూప నృత్య ఆగే హబే గ్రామే. సో ఏంటంటే దేకి నిత్యానంద ప్రభు కహే భక్తగానే. నిత్యానంద చూసిన తర్వాత మిగతా భక్తులతో అన్నారంట, ఏమన్నారంట, ఏ రూపే నృత్య ఆగే హబే గ్రామే. సో ఇక్కడ నుంచి ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ నుంచి ఇదే విధంగా హరినామ సంకీర్తన ఉంటుంది, హరినామ నృత్యం కూడా ఉంటుంది అని నిత్యానంద ప్రభు మళ్ళీ చెప్తారు అక్కడ మిగతా భక్తులకి అనమాట. అండ్ వాస్తవంగా నిత్యానంద ప్రభు చెప్పిన భవిష్యవాణి వీ కెన్ సీ దట్ ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో, ప్రతి దేశంలో, ప్రపంచంలో అంటే భగవంతుని నామం జపం చేయని దేశం లేదు. ప్రపంచంలో భగవంతుని యొక్క ఇట్స్ నాట్ దేర్ అంటే కీర్తన, మంగళారతి, నృత్యము, మందిరం లేని దేశాలే లేవు ఇప్పుడు అసలు. ప్రతి దేశంలో, ప్రతి నగరంలో కూడా ఇస్కాన్ అనేది స్ప్రెడ్ అయింది. ఎనీ సిటీ ఇగో ప్రపంచంలో ఓకే కొన్ని మందిరం ఎక్స్పెషల్గా లేకపోయి ఉండొచ్చు, కానీ భక్తులు 100% ఉన్నారు, హరినామం 100% అవుతూనే ఉంది. దట్ ఈస్ నిత్యానంద ప్రభు ప్రెడిక్షన్. అది నిజమైందనమాట. సో ఆ విధంగా తర్వాత నిత్యానంద ప్రభు మహాప్రభు చెప్తారనమాట,
అందరు భక్తుల్ని పంపించేస్తారు. తర్వాత మహాప్రభు కూడా చెప్తారు, ఇక్కడి నుంచి నేను ఒంటరిగా వెళ్తాను, మీరు ఎవరు నాతో పాటు రావద్దు అని చెప్పి. ఆ విధంగా అందరిని ఆపేస్తారు. మిగతా భక్తులు కూడా వాళ్ళు కూడా అలాగనే ఏడుచుకుంటూ అక్కడ కూలిపోతారు. మహాప్రభు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోతారనమాట. శ్రీ చైతన్య మహాప్రభుకి జై. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ భారతం వెళ్తూ ఉంటారు. అండ్ మహాప్రభు ఎలా ఉంటారంటే వెళ్తూ ఉంటారు అండ్ కంటిన్యూ కీర్తన చేసుకుంటారు అనమాట. స్పెషల్ కీర్తన చేస్తారు. కృష్ణ 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 హే కృష్ణ 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 హే కృష్ణ 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 రక్ష మాం కృష్ణ 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 పాహి మాం రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్ష మాం కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహి మాం. ఈ విధంగా నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు కంటిన్యూస్గా కృష్ణనామాన్ని జపం చేసుకుంటూ తన సంబంధాలు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు అన్నమాట. వెనకాతల కాళకృష్ణదాస్ కూడా మహాప్రభు వెనకాతల వెళ్తూ ఉంటారు. అండ్ అలా వెళ్తున్నప్పుడు అక్కడ దారి పొడుగున చాలా గ్రామస్తులు వస్తూ ఉంటారు. మహాప్రభు వాళ్ళని చూస్తారు, వెంటనే నృత్యం చేస్తూ వాళ్ళు మహాప్రభుని చూసి ఆశ్చర్యపోతారనమాట. వెంటనే ఏమవుతుంది, మహాప్రభు చూడగానే చాంట్ అంటారనమాట. హరినామాన్ని జపం చేయండి అంటారో లేదో వెంటనే అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి పూనకం వచ్చేసిన వాళ్ళలాగా వాళ్ళు కూడా కృష్ణ 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 అనుకుంటూ హరినామాన్ని జపం చేస్తుంటారన్నమాట. ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళందరిలో కూడా కృష్ణ శక్తిని ప్రవేశపెడతారు. తర్వాత అక్కడ ఏం చెప్పబడిందంటే వాళ్ళందరూ కూడా తిరిగి తమ గ్రామాలకు వెళ్ళిన తర్వాత తమ కరస్పాండింగ్ గ్రామాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే వాళ్ళని చూస్తారో వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఇంకా కృష్ణ భక్తులు అయిపోతారనమాట. అంటే ఈ విధంగా మహాప్రభు దక్షిణ భారత దారిలో ప్రతి ఊరిలో ఎవరినైతే కలుస్తున్నారో వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తులు అయిపోతారు. వాళ్ళు తమ గ్రామాలకు వెళ్ళాక వాళ్ళు కూడా సంపూర్ణంగా కృష్ణ భక్తులు అవుతారు అనమాట. దిస్ ఇస్ కాల్డ్ కృష్ణ శక్తి. కృష్ణ శక్తి వినా తారనహి ప్రవర్తన్. భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి లేకపోతే ఆ వ్యక్తి ప్రచారకుడు కాలేడు అనమాట. ఒక ప్రచారకుడికి ఎదుటివాడి హృదయాన్ని పరివర్తన చేసే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కృష్ణుడి నుంచి మరియు గురువుల నుంచి వైష్ణవుల నుంచి వస్తుంది. అఫ్ కోర్స్ వైష్ణవుల నుంచి ప్రారంభమవుతుంది. వైష్ణవులు ఆ వ్యక్తి సేవతో సంతృప్తి పడిన ఆ వ్యక్తి యాటిట్యూడ్, ఆయన వినయము అవన్నీ సంతృప్తి చెందితే అప్పుడు గురువులు సంతృప్తి చెందుతారు. గురువులు సంతృప్తి చెందితే ఆటోమేటిక్గా కృష్ణుడు సంతృప్తి చెందుతాడు. అప్పుడు ఆ వ్యక్తికి కృష్ణ శక్తి అనేది వస్తుంది. ఆ కృష్ణ శక్తి అనేది వచ్చినప్పుడు ఆయన ఎవరితో టచ్ అయితే వాళ్ళకి ఆ యొక్క దే బికమ్ టచ్ స్టోన్స్ అనమాట. ఒకసారి పరంపూజ రాధానాథ్ స్వామి మహారాజ్ బృందావన్ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ బర్సానాలో రమేష్ బాబా అనే గొప్ప వ్యక్తి ఉంటారనమాట. సో ఆయన దగ్గరికి వెళ్ళారనమాట. మహారాజ్కి ఆయన కొంచెం క్లోజ్. సో శిష్యులు అందరూ ఉన్నారు. రమేష్ బాబా అద్భుతమైన కీర్తన చేశారు. తర్వాత రమేష్ బాబా క్లాస్ చెప్పడం మొదలుపెట్టారనమాట బ్రజ్ భాషలో, హిందీ భాషలో. అండ్ రమేష్ బాబా చాలా పాస్ట్ టైం, రాధారాణి పాస్ట్ టైం, మెనీ పాస్ట్ టైం చెప్తున్నారు. మహారాజ్కి హిందీ రాదు. సో ఈజ్ ట్రైన్ టు అండర్స్టాండ్. కానీ ఒక పాయింట్ దగ్గర సర్వెంట్ ట్రాన్స్లేట్ చేస్తున్నారు, ఒక పాయింట్ దగ్గర సర్వెంట్ కూడా అర్థం కాలేదు. సో అందరూ అంటే రమేష్ బాబా జోకేశారు, అందరూ నవ్వారు, కానీ మహారాజ్ నవ్వలేదన్నమాట. సో రమేష్ బాబా అడిగారు మహారాజ్ని, మహారాజ్ మీకు అర్థమైందా అని చెప్పి. అందరు నవ్వుతున్నారు, మీరు నవ్వట్లేదు ఏమి అని చెప్పి. అంటే అప్పుడు మహారాజ్ అన్నారనమాట, మై హార్ట్ ఈజ్ లైక్ ఎ స్టోన్ అన్నారనమాట. నా హృదయము ఒక రాయి లాంటిది. మై హార్ట్ ఈజ్ లైక్ ఎ స్టోన్, ఇట్స్ నాట్ మెల్టింగ్ టు యువర్ కథ అన్నారనమాట. అంటే తన యొక్క మహారాజ్ తన యొక్క స్వాభావికమైన వినయంతో కూడిన హృదయం కాబట్టి నన్ను ఏం చేయమంటారు, నా హృదయము బండరాయి లాంటిది కాబట్టి ఎంత అద్భుతమైన కథ మీరు చెప్తున్నప్పుడు అందరి హృదయం ద్రవిస్తుంది, కానీ నా హృదయం ద్రవించట్లేదు. మై హార్ట్ ఈజ్ లైక్ ఎ స్టోన్ అని చెప్తారనమాట. చూడండి, అంతమంది శిష్యులు ఉన్నారు మహారాజ్కి అక్కడ, కానీ మహారాజ్ అది ఏమీ ఆలోచించకుండా ఒక వేరే వైష్ణవుడి ముందు తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడారు ఆయన. కానీ అక్కడ ఎదురుగా ఉన్న వైష్ణవుడు ఎవరు, ఆయన కూడా మహాభాగవత్ వైష్ణవుడు రమేష్ బాబా. సో ఆయన ఏమన్నారు, మహారాజ్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ ఎ స్టోన్, యువర్ హార్ట్ ఈజ్ ఎ టచ్ స్టోన్ అని చెప్పారనమాట. హూమ్ ఎవర్ యూ కమ్ ఇన్ టచ్
దే ఆల్సో గెట్ కృష్ణ ప్రేమ అని చెప్పారు. హరి బోల్. సో ఏమన్నారు, యువర్ హార్ట్, మీ యొక్క హృదయం స్టోన్ కాదు, టచ్ స్టోన్ అంటే మరకతమణి. మరకతమణి అంటే తెలుసు కదా, అది దేంతో తగిలితే వాటికి కూడా బంగారం అయిపోతాయి. మనం చిన్నప్పుడు స్టోరీస్ విన్నామన్నమాట. సో ఇక్కడ రమేష్ బాబు ఏమన్నారు, మీ హృదయం టచ్ స్టోన్ అనమాట. కాబట్టి మీరు ఎవరు మీ సాంగత్యంలోకి వచ్చినా సరే, ఇప్పుడు టచ్ స్టోన్ మరకతమణి అంటే ఏం చెప్పండి, ఏది దాని సాంగత్యంలోకి వచ్చి ఏది దానికి తగిలినా సరే అది బంగారం అయిపోతుంది. అదేవిధంగా ఎవ్వరు మీ సాంగత్యంలోకి వచ్చినా సరే వాళ్ళు కూడా కృష్ణ ప్రేమికులు అయిపోతారు. కాబట్టి మీ హార్ట్ స్టోన్ కా టచ్ స్టోన్ అని చెప్పారనమాట. సో వెరీ బ్యూటిఫుల్, ఐ రిమెంబర్ దట్ పాస్ట్ టైం. సో సో మహాప్రభు ఈ విధంగా తను స్వయంగా కొంతమందిని డైరెక్ట్ కాంటాక్ట్లో భక్తులను చేశారు. వాళ్ళు వెళ్ళి తమ గ్రామాల్లో వెళ్ళి మొత్తము ఈ విధంగా ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ ఏ విధంగా మనకు కోవిడ్ వచ్చింది, ఎవరో ఒకరికి వస్తుంది ఇండియాలోని, చైనా నుంచి వచ్చిన వాడికి అనమాట. వాడు వచ్చాడు ఇండియాకి, అక్కడి నుంచి 4 కలుస్తాడనమాట, 4 వస్తుంది, వాళ్ళు వేరే ఊరికి వెళ్తారు. అలా కోవిడ్ దేశమంతా వ్యాప్తించింది, అవునా కాదా? సో సిమిలర్ అనుకోవచ్చు అనమాట. అక్కడ అది నెగిటివ్, ఇది పాజిటివ్, అంతే తేడా. సో ఆ విధంగా వాళ్ళు వేరు గ్రామాలకు వెళ్ళారు, ఆ గ్రామస్తులు అందరూ భక్తులు అయిపోయారు. ఆ గ్రామస్తులు వేరే ఊరికి వెళ్ళారు, వాళ్ళు భక్తులు అయిపోయారు. సో దిస్ ఈజ్ ద వే ఇట్ ఈస్. యాక్చువల్గా చెప్పాలంటే మహాప్రభు టైంలో కాదు, ఈవెన్ ప్రభుపాదుల టైంలో కూడా ఇలాగనే అయిందనమాట. పీపుల్ బికెమ్ డివోటీస్ లైక్ దిస్ ఓన్లీ. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో అందరు భక్తులు అయిపోయారు, ఆ గ్రామం నుంచి వేరే గ్రామాలకు కూడా భక్తులు అయిపోయారు. అండ్ అక్కడ కవిరాజ్ గోస్వామి ఏమని చెప్తారంటే, మహాప్రభు అంటే ప్రతి ఒక్కరు కృష్ణ ప్రేమికులు అయిపోయారు. మొత్తం దక్షిణ భారతం మొత్తం కూడా కృష్ణ భక్తితో నిండిపోయిందని చెప్తారనమాట. అండ్ మహాప్రభు అక్కడ రాస్తారు, నవద్వీప్లో కూడా మహాప్రభు దక్షిణ భారతదేశంలో మహాప్రభు చూపించినంత కృప నవద్వీప్ వాసులకు కూడా చూపించలేదు అని చెప్పి. ఎందుకంటే నవద్వీప్ వాసులు మహాప్రభు నృత్యం చేసినప్పుడు నవద్వీప్ వాసుల్లో కొంతమంది అంటే మహాప్రభుని చూడగానే వాళ్ళు సంపూర్ణ కృష్ణ ప్రేమలో మునిగిపోలేదు. వాళ్ళు ఏమని ఎవరైతే మహాప్రభుని యాక్సెప్ట్ చేశారో వాళ్ళకి మహాప్రభు మర్సీ ఇచ్చారు, ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదో మహాప్రభు వాళ్ళని దూరం పెట్టిస్తారనమాట. కానీ ఇక్కడ అలా కాదు, సౌత్ ఇండియాలో ప్రతి ఒక్కరికి మహాప్రభు కృపణించారు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో దానికి కారణం ఏమని చెప్తారంటే, యాక్చువల్గా నవద్వీప్లో కొంతమంది మహాప్రభు పట్ల ద్వేషం పెంచుకున్నారు మరియు దే ఆర్ ఎన్వియస్, అందుకని మహాప్రభు వాళ్ళకి మర్సీ ఇవ్వలేదు. కానీ సౌత్ ఇండియాలో దే ఆర్ ఆల్ సింపుల్ పీపుల్. మహాప్రభు ప్రతి ఒక్కరికి దే యాక్సెప్ట్ లార్డ్ చైతన్య మహాప్రభుని ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. కాబట్టి మహాప్రభు అండ్ ఎవరు యోగ్యులు ఎవరు అయోగ్యులు అవేమి చూడకుండా ప్రతి ఒక్కరికి కృష్ణ ప్రేమని ఇచ్చారని చెప్పడం జరుగుతుంది. సో అఫ్ కోర్స్ మనం మీకు అనిపిస్తూ ఉండవచ్చు, నాకు అనిపించింది అప్పట్లో మనకి, ఎందుకంటే మనం ఇస్కాన్ రాకముందు మన ఆంధ్రాలో అఫ్ కోర్స్ గత 10-20 ఏళ్ళలో ఓకే ఇస్కాన్ సంస్థ మనం చూస్తున్నాం, అంతకుముందు అంత ఎక్కువ లేకపోయి ఉండొచ్చు. సో ఎలా అర్థం చేసుకోవాలి, దట్ ఈస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. ఎందుకంటే కానీ ఒకటి వాస్తవము ఏంటంటే, మన దక్షిణ భారత బెల్ట్ మొత్తం కూడా కృష్ణ భక్తి అనే విత్తనాల్ని మహాప్రభు నాటారు, అందరినీ భక్తులు చేశారు. మేబీ యోగో నష్ట పరంతప, కాలక్రమేణా మళ్ళీ జనాలన్నీ మర్చిపోయి ఉండొచ్చు. బట్ యాక్చువల్గా మహాప్రభు మొత్తం దక్షిణ భారతం మొత్తాన్ని కృష్ణ భక్తులు చేశారని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. మేబీ ఆ విత్తనాలు కొంచెం ఉన్నాయేమో, అందుకనే ఈరోజు దక్షిణ భారతంలో ఇస్కాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. సో ఈ విధంగా మహాప్రభు ఫర్దర్ ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ కూర్మ గ్రామానికి చేరుకుంటారు. ఆ కూర్మ గ్రామానికి చేరుకున్న తర్వాత మహాప్రభు అక్కడ కూర్మదేవుని ప్రణామం చేస్తారు, మళ్ళీ ఆనంద పరవశులై తాండవం చేస్తారు. అక్కడ పూజారి మహాప్రభుకి పూలమాల వేస్తారు, ప్రసాదం ఇస్తారు. అక్కడున్న కూర్మ గ్రామంలో ఉన్న గ్రామస్తులు అందరూ మహాప్రభుని చూస్తారు, వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇది ప్రతి ఊర్లో జరిగే స్టోరీ, కొత్తగా ఏం లేదు, ఎవ్రీవేర్ సేమ్ స్టోరీ అనమాట. అందరూ భక్తులు అయిపోతారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట. ఆయన మహాప్రభుని చూసి మహాప్రభుని ప్రణామం చేసి, దయచేసి మా ఇంటికి ఆతిథ్యానికి రండి అని అడుగుతారనమాట. సో ఆ మహాప్రభు ఇంటికి వెళ్తారు, మహాప్రభు భోజనం చేస్తారు. తర్వాత మహాప్రభుని కూర్మ బ్రాహ్మణుడు అడుగుతారనమాట. ఏమంటారంటే, ఏయి పాద పద్మ తోమార్ బ్రహ్మ ధ్యాన కరే, సేయి పాద పద్మ సాక్షాత్ ఐలా మోరా గరే అంటాడు. నా ఎంత అదృష్టము ఈ యొక్క మీ చరణ పాదాలు, ఎందుకంటే వాళ్ళ చరణ పాదాలను పాదాభిషేకం చేసి ఆ జలాలని వాళ్ళు తమ నోట్లో వేసుకుంటారు. చూడండి, మహాప్రభు తన పాదాలని ఎవరు ముట్టుకొనిచ్చేవారు కాదు. మామూలుగా జగన్నాథ్ పురిలో కూడా తన పాదాలు ఎవరికి అడుగుతారంటే మహాప్రభు కోరేవారు కాదు. కానీ ఇక్కడ దక్షిణ భారతంలో మహాప్రభు తన పాదాలను కడగడానికి అనుమతి ఇచ్చారనమాట. సో అందుకని మహాప్రభు ఎక్స్ట్రా మర్సీ చూపించారు సౌత్ ఇండియాలో, రైట్. సో
సో మహాప్రభు ఆయన అంటారన్నమాట, ఈ పాదాలని స్వయంగా బ్రహ్మదేవుడికి అడుగుతాడు, అలాంటి పాదాలు ఈరోజు నా ఇంట్లో ప్రవేశించాయి, నా అదృష్టం అని చెప్పి. మోరా భాగ్య రసిమన యాయ కహాన ఆజీ మోరా శ్లాఘ్య హైల జన్మకుల దాన. ఈరోజు నా కుటుంబము, నా వంశము, నా మొత్తం అంతా కూడా పవిత్రింపబడ్డాయి. కృపకర ప్రభు మోరే యాతో మార సంగే సాహిత్య నా పార దుఃఖ విషయ తరంగే. మై డియర్ లార్డ్, దయచేసి నా మీద కృప చూపించండి, నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి. మీరు ఎక్కడికక్కడ అక్కడికి వచ్చేస్తాను. నేను ఈ గృహస్థ జీవితంలో ఉండలేను, నాకు ఈ గృహస్థ జీవ భవబంధనాల నుంచి విముక్తి కావాలని అడుగుతారనమాట. దానికి మహాప్రభు సమాధానం ఇస్తారు. అందరూ జాగ్రత్తగా ఇది వినండి, ఎందుకంటే ప్రతి గృహస్థుడికి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన సందేశం ఇదనమాట. ప్రభు కహే ఐచే బాత కబూ నా కహీబా గృహే రహి కృష్ణ నామ నిరంతర లైబా. మహాప్రభు ఏమంటారంటే, ఐచే బాత కబూ నా కహీబా, దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఏం మాటలది? నేను ఈ గృహస్థ జీవితంలో ఉండలేకపోతున్నానని చెప్పి. ఇది బాధ్యతారాహిత్యం. నేను గృహస్థ జీవితంలో ఉండలేకపోతున్నాను, ఇది బాధ్యతారాహిత్యము. ఏం గృహస్థ జీవితంలో ఉంటే తప్పేముంది? మహాప్రభు అంటున్నారు, గృహే రహి కృష్ణనామ నిరంతర లైబ. నువ్వు గృహస్థుడిగానే ఉండి నిరంతరం కృష్ణనామాన్ని జపం చేయి, అప్పుడు నథింగ్ రాంగ్. రెండోది ఏం చెప్పారు? యార దేకి తారే కహే కృష్ణ ఉపదేశ అమర అజ్ఞాయ గురు హాయతార దేశ. ఏమంటారు? ప్రతి ఒక్కరికి నువ్వు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేయి. ఈ విధంగా నువ్వు ఒక గురువుగా అందరికీ ప్రచారం చేసి వాళ్ళని ఉద్ధరించి చెప్తారనమాట. కబున బాది బేతుమార్ విషయత రంగా పునరపి ఏయి తాని పావే మోర సంగా. ఈ విధంగా నువ్వు చేస్తే ఏంటి? ఇక్కడ రెండు చెప్పారు. ఏమన్నారు? నువ్వు గృహస్థుడిగానే ఉండు. మహాపురు ఎవరిని బాధ్యతారాహిత్యంగా ఉండమని ఎవరు చెప్పలేదు అసలు. కొన్నిసార్లు ఏమంటే, కృష్ణుడు చూసుకుంటాడు, చదువు ఆపే, లోపలికి వచ్చే, కృష్ణుడు చూసుకుంటాడు వీళ్ళని వదిలే, కృష్ణుడు చూసుకుంటాడు వాళ్ళని వదిలే, కృష్ణుడు చూసుకుంటాడు ఉద్యోగం మానే. మహాప్రభు డిడెంట్ డూ లైక్ దిస్. అలా అని చెప్పి ఉద్యోగం మానేసి లేకపోతే ఒక వ్యక్తి సన్యాసి అయ్యాడు, అది తప్ప అంటే అలాగని కాదు. అక్కడది మన ఆచార్యులు ఆ రకంగా కూడా ఉన్నారు. సో దానికి ఒక యోగ్యత అంటూ ఉంటుందన్నమాట, ఒక అధికారం అంటూ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు అవన్నీ చేయలేరు. అది ఇన్ జనరల్గా మహాప్రభుకి తెలుసు. గోపాల భట్ట గోస్వామికి ఏమని చెప్పాడు? నువ్వు పెళ్లి చేసుకోవద్దు, తల్లిదండ్రులు పోయిన తర్వాత నా దగ్గరికి వచ్చాయన్నారనమాట. కొంతమంది మహాప్రభు ఉన్నారు, నువ్వు వివాహం చేసుకొని భక్తి చేసుకున్నారు. కొంతమందికి ఏమన్నారు? వివాహం చేసుకోవద్దు అన్నారు. చేసుకోవద్దు, నువ్వు తల్లిదండ్రులు బాగా చూసుకో, వాళ్ళు పోయిన తర్వాత కాలం చేసిన తర్వాత వృందావనం రాండి అన్నారనమాట. సో మహాప్రభు ఒక్కొక్కరితో ఒక్కొక్కలా వ్యవహరించారు మహాప్రభు. కొంతమంది గృహస్థులు, కొంతమంది సన్యాసులు, బ్రహ్మచారులు, అందరితో కూడా మహాప్రభు అంటే ఏ బేసిస్ మీద అంటే యోగ్యత. సో మహాప్రభు బై డిఫాల్ట్ సో ఈ సైడ్ లైక్ ఓకే అరే గృహస్థుడిగా ఉండు, ఎందుకంటే ఇది ఇప్పుడు మన సంస్థలు మెజారిటీ వాళ్ళు గృహస్థులుగానే ఉంటారు కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం. మహాప్రభు ప్రతి గృహస్థుడికి రెండే ఆదేశాలు ఇచ్చేవారు. ఏమని ఇచ్చేవారు? గృహస్థుడిగా ఉంటూనే నిరంతరం హరినామాన్ని జపం చేయండి. రెండవది, ప్రచారంలో పాల్గొనండి. సో స్టడీ అండ్ ప్రీచ్. ప్రచారం అంటే ఫస్ట్ స్టడీ అండ్ ప్రీచ్. ప్రచారం అంటే సాధన చేయండి, ప్రచారం చేయండి. ఈ విధంగా నువ్వు చేస్తే ఏమవుతుంది? నీ యొక్క జీవితంలో ఈ యొక్క విషయ తరంగా అనేది ఉండదన్నమాట. అంటే నీ యొక్క నువ్వు భౌతిక జీవితంలో ఉన్నాను బాధ నీకు ఉండదు. ఈ భౌతిక తాపాలు నిన్ను ఆపలేవని చెప్పారనమాట. రైట్. సో ఈ విధంగా కూర్మ బ్రాహ్మణ్ణి నుంచి ఆ మహాప్రభు ముందుకు వెళ్తారు. నెక్స్ట్ ఆయన ముందుకు వెళ్ళిపోయినప్పుడు తర్వాత అదే గ్రామంలో, కూర్మ గ్రామంలో ఒక వాసుదేవ అనే కుష్ఠరోగి ఉంటాడనమాట. సో ఆయన తెలుస్తుంది ఏ విధంగా మహాప్రభు ఈ యొక్క కూర్మ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారని చెప్పి. వెంటనే ఆయన పరిగెట్టుకుంటూ కూర్మ బ్రాహ్మణుడి ఇంటికి వస్తారు. కానీ అప్పటికే మహాప్రభు చాలాసేపటి కిందటే మహాప్రభు ముందు రోజే వెళ్ళిపోతారు. ఈయన తెలిసి అక్కడికి వచ్చినప్పుడు మరుసటి రోజు వస్తారనమాట. సో అప్పటికి మహాప్రభు ఆల్రెడీ వెళ్ళిపోయారని తెలిసినప్పుడు ఆయన మూర్చిపోతాడనమాట. మహాప్రభు దర్శనం చేసుకోలేకపోయాను, నేను ఆయన గురించి విన్నాను అని చెప్పి. సో మూర్చిపోతాడు. కానీ మహాప్రభు ముందుకెళ్ళారు. కానీ మహాప్రభు సర్వంతర్యామి. అక్కడ టెలిఫోన్స్ లేదు, వాట్సాప్ లేదు, ఏం లేదు. కానీ మహాప్రభు తెలుసు వీటన్నిటికన్నా పవర్ఫుల్ టెక్నాలజీ మహాప్రభు దగ్గర ఉంది. 5G 2G 3G కాదు, 5 మిలియన్ G. సో మహాప్రభు అన్నీ తెలుసు లక్ష్మి. సో మహాప్రభు తిరిగి వస్తారనమాట. అంటే ముందుకెళ్ళిన ఆయన వెనక్కి తిరిగి మళ్ళీ ఆ ఒక్కరి కోసం వస్తారు. ఎవరి కోసం వస్తారు?
ఆ వాసుదేవుని కుష్ఠరోగం కోసం వస్తారు. ఎందుకంటే ఆయన కూడా ఒక గొప్ప వ్యక్తి అనమాట. ఆయన శరీరం నిండా పురుగులు ఉంటాయన్నమాట. కుష్ఠరోగం వల్ల శరీరం మొత్తం కూడా కుళ్ళిపోయి ఉంటుంది. అందులో పురుగులు ఉంటాయి. ఆ పురుగులు కింద పడుతుంటే ఆ కింద పడిన పురుగులను తీసుకొని మళ్ళీ తన శరీరం తీసుకునేవాడు అనమాట. అంత దయామయుడు. నా ఒక్కడి శరీరము, నా ఒక్కడి బాధ ఎన్నో ప్రాణులకి ఆనందాన్ని ఇస్తుందంటే ఇవ్వని అని చెప్పి, అంటే అంతటి దయామయుడు వాసుదేవను. సో అందుకనే మహాప్రభు ఆయన కోసం తిరిగి మళ్ళీ స్వయంగా మహాప్రభు వస్తారు. వచ్చి మహాప్రభు ఆయన్ని చూసి ఏం చేస్తారు, వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని కౌగులించుకుంటారనమాట. ఆయన కౌగులించుకొని ఏమవుతుంది, మహాప్రభు వెంటనే కుష్ఠరోగం నయమైపోతుంది, వెంటనే నార్మల్ అయిపోతాడనమాట. సో అప్పుడు ఆశ్చర్యపోతారనమాట. అందరు ఎదురుగా అవుతుంది, ఆశ్చర్యపోతారు. వాసుదేవుడు ఆశ్చర్యపోతాడు. అంటాడు, స్వామి నేను నా కుష్ఠరోగం నయం చేసుకోవడానికి మిమ్మల్ని కలవాలనుకోలేదు, కృష్ణ ప్రేమను పొందడం కోసం మిమ్మల్ని కలవాలనుకున్నాను, కానీ మీరు నా కుష్ఠరోగం నయం చేశారు. అప్పట్లో కుష్ఠరోగం అంటే ఎవ్వరు దగ్గరికి వెళ్ళేవారు కాదు, ఊరిలోకి రానిచ్చేవాళ్ళు కాదు, ఊరు పొలిమేరలో వదిలేసేవారు అనమాట. దగ్గరికే ఎవరు వెళ్ళరు. అలాంటిది కౌగులించుకోవడం, ముట్టుకోవడం అంటే ఎంతటి సాహసం. సో ఎంతటి దయామయులు మీరు, స్వయంగా మీరు ఐ అండర్స్టూడ్, మీరు స్వయాన శ్రీకృష్ణ భగవానుడు అని ఐఎమ్ కన్ఫర్మ్డ్ అని చెప్పి వాసుదేవుడు చెప్తారు. ఆయన మళ్ళీ ఏమంటారు, దయచేసి నాకు తిరిగి నా పాత శరీరాన్ని ఇవ్వండి, ఎందుకంటే మీరు నా కోసం తిరిగి రావడమే గొప్ప, మళ్ళీ నన్ను కౌగులించుకున్నారు, ఇప్పుడు నా కుష్ఠరోగాన్ని నయం చేశారు, నన్ను ఇంత అందంగా తయారు చేశారు. న్యాచురల్గా ప్రతి ఒక్కరు నన్ను పొగుడుతారనమాట. నాకు తెలియకుండా నాలో అహంకారం వచ్చే ప్రమాదం ఉంది అంటాడనమాట. నాకు ఈ గర్వము అహంకారం అనేది ఈ కుష్ఠరోగం కన్నా కూడా చాలా ప్రమాదకరమైంది. ఈ కుష్ఠరోగం నా శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలదు, ఈ గర్వము అహంకారం అనేది నా ఆత్మను నాశనం చేయగలదు. కాబట్టి మై డియర్ లార్డ్, దయచేసి మీరు నాకు పాత శరీరాన్ని ఇవ్వండి అంటారనమాట. మహాప్రభు నవ్వుతారు, సరే నీ బాధ ఏంటి, నేను ఐ విల్ బికమ్ ప్రౌడ్, నేను నాలో గర్వం ప్రవేశిస్తుంది, బాధపడుతున్నావు కదా, ఏం పర్వాలేదు, హరినామాన్ని నిరంతరంగా జపం చేయండి, ఆ విధంగా నీలో వినయం వస్తుంది. రెండవది నిరంతరం ప్రచారం చేయండి అని చెప్తారనమాట. సో ఈయనకి కూడా రెండే చెప్తారు, హరినామము, శాస్త్రము, సాధన మరియు ప్రచారము. ఆయన కూడా అవే ఆదేశాలు చెప్తారనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏంటంటే, హరినామాన్ని జపం చేయండి నీలో వినయం వస్తుందని చెప్పి. కానీ మనము చైతన్య శిక్షాశ్రం చదువుతాం అన్నమాట, త్రినాదపి సునిచేన తరోరేవా సహిష్ణుడు అని చెప్పి. అంటే ఏంటది, వినయంగా ఉంటే జపం బాగా చేయొచ్చు అని చెప్పి. కానీ ఎక్కడేం చెప్పారు, జపం చేయండి వినయం వస్తుందని చెప్పి. అంటే ఏది రైటు, వినయంగా ఉంటే జపం బాగా చేయగలమా, జపం బాగా చేస్తే వినయం వస్తుందా అంటే రెండు రైటే, రెండు ఒకదాని మీద కూడా ఆధారపడి ఉంటాయన్నమాట. నువ్వు వినయంగా జపం చేసి వినయంగా ఉంటే జపం బాగా చేయొచ్చు, అండ్ బాగా జపం చేస్తే ఇంకాస్త వినయం వస్తుంది, ఆ ఇంకాస్త వినయంతో ఇంకా జపం చేస్తే ఇంకా బాగా జపం చేయగలవు. సో దే బోత్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అనమాట. సో ఈ విధంగా వాసుదేవ ఆ కుష్ఠరోగికి కూడా సంపూర్ణంగా నయం చేసి మహాప్రభు ఆయనకు కూడా కూర్మ బ్రాహ్మణుడికి ఏ విధమైన రెండు ఆదేశాలు ఇచ్చారో అవే రెండు ఆదేశాలు ఇచ్చి మహాప్రభు ముందుకు వెళ్ళిపోతారనమాట. ఆ రోజు నుంచి ఆ వాసుదేవి యొక్క పేరు మారిపోతుంది, మహాప్రభు పేరు కూడా మారుతుందన్నమాట, వాసుదేవామృత ప్రద అని చెప్పి. ఇక్కడ మహాప్రభు వాసుదేవుడిని ఉద్ధరించాడు కాబట్టి మహాప్రభుకి కొత్త పేరు కూడా వస్తుంది. సో ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ భారత పర్యటన ఒక రకంగా ప్రారంభంలోనే ఈ యొక్క వాసుదేవ కుష్ఠరోగికి మరియు కూర్మ బ్రాహ్మణుడికి ఉద్ధరించడం ద్వారా ప్రారంభించి అలా ముందుకు వెళ్తారనమాట. సో రేపటి క్లాస్లో మనము శ్రీల రామానందరాయత సంవాదం అనే అద్భుతమైన అధ్యాయం చూస్తాము. ఈరోజు క్లాస్ ఇక్కడితో ముగిస్తాము. శ్రీ చైతన్య మహాప్రభు కీ జై, శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ.